అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకులను చేయాల్సినటువంటి బాధ్యత కన్న తల్లిదే. కానీ ఆ కన్న తల్లే పిల్లల పాలిట ఒక యమపాశంగా మారినటువంటి పరిస్థితులు చూస్తే అందరికీ మనసు కలిచివేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ఇక్కడ అక్కడ మనీష్ అనేటువంటి ఒక పిల్లగాన్ని 5 సంవత్సరాల పిల్లగాన్ని కూడా కన్న తల్లే అతి కర్కశంగా పాశవికంగా చంపిందంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు, దేశం యావత్తు కూడా ఒక ఆక్రందనల నడుమ ఉంటుంది. అంటే కన్న తల్లే కసాయి పిల్లల పాలిట కసాయిగా మారితే ఇక రక్షణ ఎవరు ఉంటారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం కలుగుతుంది. ఇక్కడ జనవరి 15వ తేదీన చిన్న కొడుకును కూడా చంపినటువంటి ఆ కన్న తల్లి ఆ తర్వాత మొన్న అంటే సెప్టెంబర్ 24వ తేదీన తన పెద్ద కొడుకును కూడా చంపేటువంటి ప్రయత్నం చేసి చంపింది. ఇట్లా 2 సార్లు చంపాలన్నటువంటి ప్రయత్నం చేసి ఎవరికీ అనుమానం రాకుండా తన కొడుకును ఎవరో చంపుతున్నారన్నటువంటి ఆలోచనలతోటి వేరే కుటుంబ సభ్యుల్ని నమ్మబలికి ఆ తర్వాత కన్న తల్లే అతి కర్కశంగా చంపినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి నారాయణపురం గ్రామంలో ఉన్నాము. ఆ తల్లిదండ్రుల ఆ పరిస్థితులు, ఎందుకంటే పిల్లల నానమ్మ అలాగే వాళ్ళ బంధువులు కూడా చాలా హృదయ విదారకంగా మారుతున్నారు. తండ్రి కూడా శోకసంద్రంలో మునుగుతున్నటువంటి పరిస్థితి. కన్న తల్లే ఇంతటి పరిస్థితులకు దారి తీసిందా అని చెప్పి ఆ చనిపోయేదాకానే పోలీసుల ముందు ఒప్పుకునేదాకా కూడా ఎవరికీ తెలియలేదంటే ఎంతటి ప్రణాళికతో ఉంది, అసలు దీని వెనుక కారణాలేంటి, కన్న పిల్లల్ని చంపడానికి వెనుక కారణాలేంటి, ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వచ్చింది. ఇక్కడ నారాయణపురం గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు కన్న పిల్లల్ని కడతీర్చడానికి ఆ కన్న తల్లికి పురికొల్పాయినటువంటి విషయం మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే నారాయణపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కాలనీలోకి వచ్చేసరికి కూడా తన చిన్న పిల్లలు, ఎందుకంటే నిన్న మొన్న ఆటలు ఆడుకుంటున్నటువంటి పిల్లలు ఒక్కసారిగా విగత జీవులైనటువంటి పరిస్థితి చూసి ఇక్కడ కుటుంబ సభ్యులే కాదు ఈ కాలనీ వాసులు కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ఉందా అని ఇక్కడ కనిపిస్తుంది. గత 7 సంవత్సరాల క్రితం ఉపేందర్ శిరీష అనేటువంటి వాళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కలిసి కాపురం చేసి 7 సంవత్సరాలు దాటింది. వారికి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలు అలాగే మనీష్ అలాగే తను చనిపోయినటువంటి 2 పిల్లలు నిహాలు, వీళ్ళిద్దరు ఉన్నారు. ఒక పిల్లగాడు మాత్రం ఉన్నాడు. ఒకసారి అసలు ఏం జరిగిందనేది ఇక్కడ వాళ్ళ బంధువులు అలాగే కుటుంబ సభ్యులతో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంత చిన్న పిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందన్నటువంటి ఒక ఆవేదన మాత్రం కాలనీ వాసుల్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాళ్ళ నానమ్మ ఉంది. ఎందుకంటే తను 2 సార్లు కూడా సంపులో పడేసి చంపేటువంటి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళ నానమ్మనే తనను హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రాణాపాయం నుంచి బయటపడేసింది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నానమ్మ లేని సమయంలో మరోసారి సంపులో పడేసి ఆ చిన్న కొడుకు నిహాల్ను కూడా చంపినటువంటి పరిస్థితి. జనవరి 15వ తేదీన అట్లా ఏం జరిగిందో ఒకసారి తనతో తెలుసుకుందాం. అమ్మ, ఇప్పటి వరకు ఇంత కన్నా తల్లే పిల్లల్ని చంపుతారని చెప్పి ఎవరు ఊహించరు. ముందు మీరు ఇంట్లో ఉంటున్నటువంటి పిల్లల్ని కూడా మీరు నానమ్మ అని అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు పిల్లల్ని, మీ కోడలే ఇక్కడ అతి దారుణంగా చంపిందని చెప్పారు. దీనికి కారణాలు ఏంది, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది? 2 సార్లు కూడా చిన్నపిల్లగాన్ని చంపే ప్రయత్నం చేసింది. మొదటిసారి విఫలమైంది, మీరే కాపాడారని చెప్పి తెలిసింది. ఆ తర్వాత జనవరి 15వ తారీఖున కూడా ఎవరూ లేని సమయంలో మళ్ళీ సంపులో పడేసి తనే చంపింది. అసలు ఎందుకు ఈ కన్న పిల్లల్నే కర్కశంగా చంపేటువంటి పరిస్థితి అనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది? మాకు ఏం తెలుస్తలేదు సారు. మేము ఆ రోజు కూడా చిన్న అబ్బాయిని కూడా సంపల పడ్డప్పుడు సుతా నేను చెనక్కాయ దెంపపోయినా నాకు పొద్దుకి నాకు కూడా తెలియలేదు. తెలియకుంటే మా బావ వచ్చి ఏం తేయడని చెనక్కాయ దెంపుకుంటున్నావు, పిల్లగాడు అవతల పడ్డాడు, మా అబ్బాయి కేసుకపోయిల్లు కాదంటే ఇక నేను దెబ్బ ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చాకనే తీసుకొని పోయినాక నా కొడుకు నడిపి పిల్లగాడిని తీసుకొచ్చిండు, నాకు ఆడ ఉంచినాక ఇక హాస్పిటల్కు వాళ్ళు పోయి 5 రోజులు అవుతుంది. నా తమ్ముడి కడిగి పోదాంపమ్మని ఎడతాడు. వీళ్ళిద్దరు ఎడతంటే కొడుక ఎట్టరా పండుగ వచ్చింది కదా అని పండుగ నాడు ఇంత అన్నం కూర వండుకున్నా, నువ్వు పో అమ్మ పిల్లగాళ్ళు వీక్ అంటారు కదా, నువ్వు చూసిరా పోవే అని అన్నాడు. అంటే ఆ రోజు నేను తీసుకొని వచ్చిన, మంగళవారం రోజు తీసుకొని వచ్చిన. వాళ్ళ సార్లు కూడా పొమ్మన్నాక రీఛార్జ్ చేసిర్రు, మాకు సీట్ ఇచ్చిర్రు, ఇక పోయి రమ్మని అన్నాడు. అన్నాక ఇక మేము ఇంటికి వచ్చినాక నేనేం చేసిన, మళ్ళీ నేను మేకల కడిగి పోయినా. తెల్లారి ఇంకా ఆయన పొలం దున్నితను ఇలా మేకల కడిగి పోవని అని అంటే ఇక నేను మేకలు ఇడుచుకొని పోయినా. ఆయన పొలం కడిగి పోయిండు. ఆయన మధ్యాహ్నం వచ్చిండట. మరి మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈయనగా ఆడక కళ్ళు పట్టిండు, ఆ కళ్ళు కడిగిపోయిండట. అయితే ఈమె చంపి అనలేసి తెలియకుండానే చేసిందో ఎట్ట చేసిందో మనకైతే తెలియదు. ఈయన వచ్చి మళ్ళీ పిల్లగాడేడమ్మా మరి వీళ్ళిద్దరే పడతారు, ఇంకో పిల్లగాడేడంటే
ఇక మళ్ళీ అందరికి తెలియనట్టుగానే అటు ఇటు తిరిగి చూస్తుందట. ఆ ఇల్లు తిరిగి చూస్తుందట. ఈ హౌస్లో చంపేసిందట. ఇక తిరిగి చూస్తుంది కానీ ఇక ఈ చంపేసిన గ్యాస్ ఎవరికి లేదు. తల్లి ఎందుకు చంపుకుంటుందని అందరు అనుకుంటారు అని ఇక మేము అట్టనే ఇక సంపల పడ్డాడు. తెల్లారితర పడ్డాడు. 3:30 అయింది పడ్డాడు. చచ్చిపోయిందని మా యారాలే మేకల కాడికి నాకు ఎదురుగా వచ్చింది. పో నువ్వు ఇంటికి పో అని అనగానే ఎందుకు కోరమ్మానంటే లేదక్క పిల్లగాడు మళ్ళా హౌజుల్నే పడ్డాడు అని అన్నది. అనగానే నేను కొట్టుకుంటా మొత్తుకుంటా నేను ఆడికొచ్చిన. ఆడికొత్తరకు ఈడ గమలైన అన్నాడుగా చచ్చిపోయిండమ్మా అని అన్నాడు. ఇక నేను వచ్చి ఆడబడ్డగా నాకు ఇక గుండె ఆగినట్టు అనిపించలేక ఆడబడ్డా. పడ్డాక ఇక ఆ పిల్లగాడు అట్ట జరిగిపోయిండు. అప్పటి వరకు కూడా మేము కన్న తల్లి మీద అనుమానం పెట్టలేదు. మళ్ళీ మొన్న 3 గంటల రాత్రికి మళ్ళీ పండుకున్నాం. మంచిగానే ఉంటుంది మాతోటి, మంచిగానే తింటుంది, మంచిగానే పని చేస్తుంది, అన్నీ మంచిగానే చేస్తుంది. ఒక కీసులాట లేదు, ఏది లేదు. మొన్న పండుకున్నాక కూడా 3 గంటల రాత్రికి పిల్లోడు లేచి ఎడతాడు. ఏంది తిన్నాడు లేని ఎందుకు ఎడతాను ఒకడు కానీ ఇట్లా మెడలు బట్టి ఇట్లా ఉంచుతాను. పండుకోమంటే పిల్లగాడు నేను మొక్క మీద చెద్దరు తీయకుండా ఇట్లా పండుకున్నానా అని ఇట్లా ఉంచుతారకే ఉన్నది. చేతికి తడి తలుగుతుంది. నాకు తడి తలుగుతుంది అని మొఖం మీద చెద్దరు తీసి చూద్దును కదా. పిల్లగాడు 2 చేతులు ఇట్లా పెట్టుకొని ఎడతాడు. ఏంది కొడుక ఎందుకు ఎడుతున్నారు అంటే ఇక ఏం చెప్తలేడు. గడగడగడ వణుకుతాడు. ఓ కొడుకో నా కొడుకునే ఎవరో కోసిల్రో ఇదంతా బెడ్డే కనపడుతుండ్రో అని అనగానే నా కొడుకు కన్నా ముందుగా దిగ్గున లేచింది. ఆమె లేచింది. చేసి పడినట్టుంది. మాకు మేము తెలుసుకోలేకపోయినాం. లేచింది. నేను లబ్బ మొత్తుకుంటారు కానీ నా కొడుకు లేచిండు. ఏందమ్మా ఏందంటే పిల్లగాన్ని ఎవరో కోసిల్రో కొడుకో లేరు నీ దండం పెడతారో నాయనో ఎవరికన్నా పిలిచారో అని మొత్తుకుంటారు కానీ ఇక ఏమంటే మా బావ కొడుకు ఫోన్ చేసిండు. అన్న గిట్లా జరిగిందే నాకైతే కారణం వణుకుతుంది రావే అనగా ఆయన లేచి ఈడికొచ్చిండు. ఈడికొత్తారు దెబ్బ తీసుకొని ఈతలకు వచ్చి ఇక అంగి ఇడుచుకున్నాడు. అంగి ఇడిచిండు. అంగి ఇడిచే బెడ్డును ఇట్లా పట్టుకున్నాడు నా కొడుకు. అంగి రక్తం గారుతుంటే బెడ్ ఆ పిల్లోని అంగి ఇడిచే పట్టుకున్నాడు. పట్టుకొని హాస్పిటల్ కడిగి తీసుకుపోతే ఆయన అరకేసి కడిగిండు. కడిగితే తమ్ముడా బాగానే కుట్లు పడతాయిరా తీసుకుపోరు మా అబ్బాది కానంటే ఏమంటే మా అబ్బాది తీసుకోపోదా అని అందరం ఆటో మాట్లాడతారు. ఆటో మాట్లాడుతుంటే ఈ తల్లి మా ఆయన అంగి పట్టుకొచ్చి మంచంలో పెట్టిండు. మంచంలో పెట్టిన అంగిని నీళ్ళల్లో వేసిందడమో ఇంకా అనిపించలే. ఇక వాళ్ళు మా అబ్బాయి పోయినాక మరి ఆంగేదా అని మరిది కొడుకు గిట్లా అడిగిరు. అడుగుతారకే మరి అంగి అడ తేపో మరి అని అనగానే ఈయన వచ్చి మంచంలో చూస్తే అంగి లేదు ఏమి లేదంటే నువ్వు ఆనెత్తి నాకేమరకు అని నేను ఆయన అన్నాక దెబ్బ పోయి బాకిట్లా చూసిరు. బాకిట్లా చూస్తారు అంగి తడిపి ఉన్నది బాకిట్లా అని అన్నది. బెడ్ మొత్తం రక్తం బాకిట్ నిండా అయింది. అయితే ఇక మా మరిది కొడుకు అన్నాడుగా సర్పంచ్ సార్ అన్నాడుగా అడు పారపోయిపోండి దూరంగా అని అంగి ఆ దండం మీద ఇరి ఎందుకు దడిపిరు ఎవరు దడప అన్నారు అని అన్నారు. అన్నాక ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చి అన్నారు కదా తల్లి కన్న తల్లి ఆపతుంటే దాని కొడుకు ఎమ్మటి ఉరకాలే కానీ ఈ పిల్లోని అంగి దడుపుడు కారణం ఎక్కడదని అన్నారు. అన్నా కూడా మేము తల్లి మీద ఎట్లా అనుమానం పెట్టాము, ఎట్లా కన్నక కడుపుకుంటా అన్నది కదా తల్లి ఎట్ట చేస్తుంది అని కూడా మేము కూడా గమనించక నేను ఇక ఇన్ని రోజులు మంచిగానే ఉన్నది. ఇప్పుడు 9 నెలలు అవుతుంది పిల్లగాడు చచ్చిపోయి. చిన్న అబ్బాయి చచ్చిపోయినాక ఇక ఈయనని తీసుకుపోయారు. కుట్లు వేయించుకొచ్చిర్రు. ఇంటికి వచ్చిర్రు. మంచిగానే ఉంటారు, మంచిగానే తింటారు, మంచిగానే పండుకుంటారు. ఇక మొన్న నేను ఏం చేయను ఇంటికాడ ఉండి ఏం చేయాలి పిల్లగాళ్ళని చూసుకుంటా ఎంతగానో ఉండను అని నేను నా దుర్దేశ పాడుబడ నేను మొన్న వాళ్ళకి పత్తెర పోయినా. పత్తెర పోయి వచ్చినాక ఏం చేసింది నీళ్ళు కాగబెట్టింది. ఈ నడిపి పిల్లగాడు నాకు ఎదురుకొచ్చి నా చేతిలో టిఫిన్ తీసుకున్నాడు. మరి అన్నేడరా అంటే పండుకున్నాడు అని వానికి చెప్పినట్టుంది. వాడు పన్నాడమ్మ అన్నది. అనగానే నేను టిఫిన్ ఆ మెట్ల మీద పెట్టి అన్న కదా అమ్మ పిల్లగాడు వేయడానంటే పండుకున్నాడు అత్తమ్మ అన్నది. ఎందుకు పన్నాడురా మరి ఏమన్నా జ్వరం గిట్ల వచ్చిందా అంటే జ్వరం లేదేం లేదు అత్తమ్మ రాసుకున్నాడు నాకు నిద్ర వస్తుంది అన్నాడు. అయితే ఇక నిద్ర వస్తుందంటే గట్టినే సావల బండ పెట్టి చెద్దరు కప్పి కూలర్ వేసిన అత్తమ్మ పండుకున్నాడు ఇందాకనే అని చెప్పింది. సర్లే అనుకున్నా. ఇక నేను తానం చేసిన ఈతల ఇంట్లో బండ పెట్టింది. నేను ఈ గనుమగుంట పోయి ఆ ఇంట్లో చీర తెచ్చుకున్నది కట్టుకున్నా. మా ఆయన ఏం చేసిండు మేక పిల్లకు మందు పెట్టాలి దబ్బిన రావే అని అన్నాడు. అనగానే నేను వచ్చి నేను మేక పిల్లని పట్టుకోగానే ఆ కట్టిన
ఇక కట్టు కట్టినాక నేను అడగు అట్టిన ఆ గద్ద బండ మీద ఆయన కూర్చున్నాడు, ఆ కుర్చీ కాడ నేను కూర్చున్నాక ఏం చేసింది, మంచిగా ఇంట్లో నుంచి బతుకమ్మ పట్టుకొచ్చింది, ఆడ పెట్టింది, ఆట ఆడుతుంది. ఆట ఆడుతుంటే ఇక ఆడుకొని ఆడుకుంటే పిల్లలు ఆట ఆడుకుంటారు కదా అనుకొని నేను సప్పుడే కూర్చుంటే ఈయన అన్నాడు కదా, నాకు ఇంత అన్నం వేసుకురాపోరాదే, నేను అన్నం తింటా, నాకు ఆకలి అవుతుంది, ఇక ఒక్కటే ముద్ద వేసుకొస్తే బండ మీద కూర్చొని అట్నే తిన్నా, ఆ నుంచి వెళ్ళేసిన అని ఆయన అన్నాడు. నేను ఇంట్లోకి కూడా పోలేదా, పిల్లగాడు పన్నాడు అంటే పండుకున్నాడు అంటే నేను ఊకున్నా అని అన్నాడు. అనగానే సర్లే ఇక పండుకొని పన్నెని ఇందాకనే పన్నేదని అంటుంది కదా, పండుకొని నిద్ర అవసరం ఎందుకు లేపాలని ఇక నేను అట్నే కూర్చున్నాక మా ఈ ఏరాలు ఏమన్నదంటే, ఏందే మీరా పడతా నిన్న మొన్న మనిషిగాడు వచ్చి ఇక్కడ ఎగిరేది, మరి ఇవాళ కనపడతలేడు ఏందే పొల్లగాడు అంటే, పన్నెదాట అత్తమ్మ పండుకున్నదాట అక్క, మరి పన్నెదని చెప్తుంది అని నేను అన్నా. 4:05 వచ్చిన నేను ఇంటికి, 6 అవుతుంది 7 అవుతుంది అన్నాక ఇక ఏం చేసింది, మరి నేనన్న పోయి లేపుతా అని మళ్ళీ ఎరగనట్టే అన్నం వేసుకున్నది వచ్చింది, అన్నే కూర్చొని తిన్నది అని అన్నది కదా. ఇలా అన్నం మా అత్తమ్మ కొద్దిల్నే వండింది, రోజు సలన్నం అవుతుందని కొద్దిల్నే వండింది, పులిగూర చేసుకుంటే పొద్దుగాల తిన్నాం అత్తమ్మ అని మా ఏరాలతోటి అన్నది. అనగానే సర్లే అనుకున్నా నేను, ఆమెకు ఇంత ఉంచిన ఆయనకి ఇంత వేసిన, నేను ఇంత తిన్నా, ఆమె మేము తిన్నాక వేసుకొచ్చుకున్నాక ఇక మా అక్క అనగానే నేను పొలగన్న లేపుతా, మరి భూవన్న తినిపిస్తా ఇంత లేపని నేను పోయి మనిషి అని ఈ రెక్కబట్టి ఇట్లా ఒత్తగిల బండ పెట్టింది. మనిషి ఇక అంగి ఇది నిండగానే ఉన్నది, చేద్దరు కప్పింది. మనిషి అని నేను ఇట్లా రెక్కబట్టి ఈ గూడబట్టి ఊపితే మనిషి కదులుతలేడు. ఓయో ఏమో కదులుతలేవేంది కొడుకో అని నేను అతను లేబడతారుకే ఉన్నది, ఈ చేతులు ఇట్ట పోయినాయి కట్టె జరుచుకుపోయింది. నా కొడుకు చచ్చిపోయిండే, మనిషి అంతా ఈగమైందని నేను లబ్బ మొత్తుకొని అట్టనే నా కొడుకుని వేసుకొని ఇట్టనే కూలబడంగానే అదే మా బావ కోడలు వచ్చి, ఆగత్తమ్మ నువ్వు అంతా కంగారు పడ కాగు అని వాళ్ళు ఈతలకు తీసుకొచ్చి చేతులు కాళ్ళు అన్నీ నలిసితే, ఏమున్నది కట్టె జరుచుకోపోయిన పిల్లగానికి నలితే ఏమొస్తుంది, పిడిచే గిట్ల వచ్చిందో ఏమో, పిడిచెచ్చి చచ్చిపోయినట్టుంది. మొన్నటిదాకా హాస్పిటల్నే ఉండి తీసుకొని వచ్చి 8 రోజులు అక్కడనే ఉండి నా కొడుకుని వేసుకొని నేను ఏం చేద్దాను రా దేవుడా అని లాభా కొట్టుకుంటుంటే వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోతే ఆయన అన్నాడు కదా చచ్చిపోయింది అమ్మ అని అన్నాగానే తీసుకొచ్చి ఆడేసినాక నా కొడుకుకి వచ్చినాక నన్ను కొట్టిండు దాన్ని కొట్టిండు, లంజమండలాల మీరు ఇంటికాడని నా కొడుకుని చంపిర్రా అని అన్నాక నేను ఏం చేసిన, నేను రోడ్డు మీద వచ్చి కూర్చొని ఏడుతుంటే నా గడిచి ఏడ్చి ఏం చేసిండు పోయిండు. ఆ నుంచి అది కదులుతలేదు, అది చెద్దరు ఈ నుంచి ఈడికే కప్పుతుంది అని, ఇదేమో కప్పుతుంది ఏందని నా కొడుకు లేచి వచ్చి మెడకాయకి వెళ్ళి ఇట్లా చూస్తారు ఇట్లా గుంజి ఉన్నాయి, అంత కవలిందమ్మా, నా కొడుకు పిడిచి వచ్చి చావలేదే, నా కొడుకుని చంపేసిలే అని బతుకుంటే అక్కల రాని నా కొడుకుని చంపిండ్లు, ఉరిపెట్టి చంపిల్లు అని బతుకంగానే అందరు ఉరికొచ్చి చూసిళ్ళు. ఇక నాకు అదే సంగతి సారు, దాన్ని ఒక్కనాడు తిట్టలే ఒక్కనాడు కొట్టలే, నేను ఒక పువ్వుకు చంపలే ఒక బట్టకు చంపలే, దాన్ని 7 ఏళ్ళ పొద్దు కానీ దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి నా కొడుకు తెచ్చిపెట్టి సాదిండు. నేను ఆ పిల్లలకి ఎంతమంది నువ్వు ఎందుకే ఇంటికాడుంటే పోరగాళ్ళు ఎట్ట పోతారన్నా, నా పిల్లలు బతికితే చాలా కానీ నేను మా అయ్యారు వాళ్ళందరూ తిట్టిన కూడా నేను వదిలిపెట్టి పనికి పోలేదు నా అయ్యా, నేను ఇవాళ రోజున నేను నా పిల్లలకి ఏడ బాపింది మా అద్దని చెబుతాందట అది అని చంపిన అని అంటుందట, దానికి ఏంటో న్యాయం అవుతుంది. కాకపోతే వదిలిపెట్టి నా పిల్లలు నాకే వదిలిపెట్టిపోతే పోయింది, నేను దాడుకుందాను సార్ నా పిల్లల, కానీ మాకు ఇట్లా కరువు చేస్తాలు అనుకోలేదు నేను. మొదటి రోజు కత్తితోటి కోసిన టైంలో అప్పుడు మరి బాబుకి ఇట్లా ఎవరైందని చెప్పలేదమ్మా? ఏం చెప్పలేదు సారు, వానికి ఏం తిరగదు కూడా చెప్పరాదు, ఏంద్ర కొడుకు అంటే ఏం అంటలేడు, ఏం చెప్తలేడు, ఇకనే గడగడ వణుకుతాడు, భయపడతాడు. బాబుకు కొద్దిగా అర్థమైందా అమ్మనే చంపే ప్రయత్నం చేసిందని? ఆయనకి అస్సలు అర్థం కాలే, నిద్ర మబ్బునే ఉన్నాడు. ఇంకా మేడ కోసింది ఫస్ట్ టైం, మేడ కోచింది కానీ మరి అదే కోచింది అనుకో మేము కూడా గమనించలేదు సారు. ఇక అది అట్ట చేసి మమ్మల్ని ఇట్ట ముంచిపోయింది.
ఓకే అమ్మా, ఇంత జరుగుతుంది కదా, అసలు దీనికి కారణం ఎందుకంటే పిల్లల్ని చంపడానికి కారణం ఆమె ఏం చెప్తుందంటే పోలీసు వాళ్ళకి చెప్పింది, తను నా భర్త సరిగా చూసుకోకపోవడం వల్ల నా పిల్లల్ని కూడా ఒకవేళ నేనే చచ్చిపోదాం అనుకున్నా, కానీ నేను చచ్చిపోతే నా పిల్లలు ఆగమవుతారు కాబట్టే ముందు వాళ్ళని చంపి నేను చద్దాం అనుకున్నా అని చెప్పి పోలీసు వాళ్ళతో చెప్తుంది. మరి ఇప్పుడు మీకున్న డౌట్ ఏందమ్మా, అసలు ఇక నిజంగా ఆమె చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారా, లేకపోతే ఆమె మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని పిల్లల్ని చంపిందా, అసలు ఎందుకు చంపింది అనుకుంటారు మీకున్నటువంటిది? ఇంట్లో పోతే మీకు చూపెడతా నేను. అసలు ఎందుకు మీకున్న నమ్మకం ఏంది అసలు? నాకు నమ్మకం దాని మీద మాకు ఎలాంటి అనుమానం లేదు. దాని పిల్లలు అది పట్టుకొని ఉంటుంది ఇంటికన్నా 7 ఏళ్ల పొద్దుగాంచి దాన్ని కూలికి పోకుండా ఇంటికన్నే ఉంచుతానా. నా కొడుకు సుతా పనికి పోకుండా ఏం లేదు, పిల్లగాళ్ళ పట్టుకొని ఇంటికాడ ఉన్నాను. అవ్వ పిల్లగాన్ని జాగ్రత్త అని కూడా చెప్తాడు. ఆయన పోయినాడు కూడా అట్టనే చెప్పిన, పిల్లగాళ్ళు జాగ్రత్త అనుకుంటానే పోయినా. నాకు ఇంత చేస్తుందని మాకు తెలియదు సార్, దాని కన్న తల్లి మీద నేను ఎట్లా అనుమానం పెట్టాను. ఓకే అమ్మా, ఇప్పుడు ఇక్కడ కన్న తల్లి ఎందుకు చంపింది అనుకుంటున్నారు? చెడాది పెట్టుకుంటారు, పెళ్ళం మొగలు గీసులాడుకుంటారు, కొట్టుకుంటారు అని నేను చెప్పాను సార్. వాళ్ళు మంచిగానే నవ్వుకుంటా తుల్లుకుంటుంటారు, మంచిగానే తింటారు. నేను వండుతంటిని వాళ్ళు తింటాండ్రి పంటాండ్రి. నేను ఎట్ట నమ్మను నేను సారు. ఒకటమ్మా, ఇప్పుడు అందరు భార్య భర్తలు మంచిగానే ఉన్నారు, ఇక్కడ చూసేటువంటి వాళ్ళతోటి ఏ గొడవ లేకుండా వాళ్ళు మంచిగా ఉన్నారు, మీతోటి మంచిగానే ఉంటుంది. మళ్ళీ ఏం తెలియనట్టు కూడా వచ్చి బతుకమ్మ ఆడుతుంది. అన్ని అంటే ఇన్ని రోజుల నుండి, అంటే 9 నెలల నుండి చిన్న పిల్లగాడు తనను చంపిన దగ్గర నుండి మొన్న ఈ మౌనేష్న ఇతను చంపేంత వరకు, మనిషిని చంపేంత వరకు కూడా ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉన్నది. కానీ ఎందుకు చంపింది మీకు ఇప్పుడు ఇప్పుడు ఈ పార్టీ ఆమెనే చంపిందని చెప్పి ఒప్పుకున్నది కదా, ఇప్పుడు ఒప్పుకున్న తర్వాత ఏం కారణం ఉంది అనుకుంటున్నారు మీరు? మేమేం ఏం కారణం అనుకుంటే మరి అది ఎందుకు, దానికి ఇష్టం లేక చంపిందా, ఇష్టం ఉండి చంపిందా, లేకుంటే ఎవరన్నా ఉంచుకొని చంపిందా మాకు అర్థం కావట్లేదు సారు. ఇప్పుడు ఏంటంటే అట్లా ఉంచుకొని పోతే పోనీ నా పిల్లలు వదిలేసిపోయినా మేము నా పిల్లలు పట్టుకొని సాదుకుందాం. నేను మరి ఒక్క మాట నాకు ఇష్టం లేదురా నీ మీద నేను ఉండను, నేను పోతా అని అంటే మంచిగుండు సార్. మీరు ఒక్కసారి ఇంట్లో పోయి బీరో కడిగి పోదాం పారి, దానికి ఏం తక్కువ చేసారు ఇంట్లో పోదాం పారి సార్. ఒక్క నిమిషం వెళ్దాం. కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకటేమ్మా, ఇప్పుడు తన భర్త వీళ్ళిద్దరు ప్రేమ వివాహం, ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, అంటే మీ ఒకటే కులమా, ఒకటే సామాజిక వర్గం, మరి అయినప్పటికీ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతోటి ప్రేమించి పెళ్లి చేసుకుంది, నిన్నటి వరకు కూడా ఎటువంటి డౌట్ రాకుండానే ఉంది. అట్లాంటప్పుడు పిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అర్థం కావట్లేదు. మరి దాని వెనక ఏ కారణం ఉన్నదో, మరి ఎవడు చంపేమంటాడు, మరి ఎవడు చంపమంటే చంపుతాందో, మరి ఏమన్నా ఉంచుకుంటే పోతామే, మనకి మా పిల్లలు మాకు ఉంచిపోతే మేము చదువుకుందాం కదా సారు. మరి నీ ఇష్టం లేదంటే వెళ్ళిపోతే మాకు ఒక్క మాట చెప్పిపోయినా ఏమి లేదు అనుకుందాం. మరి ఏం చెప్పకుండానే ఇట్లా చేస్తుంది మమ్మల్ని. మరి ఇవాళ పిల్లల్ని చంపింది, రేపు ఇంకొన్ని వాడిని కూడా 2 నెలల గడువు పెట్టిందట, 2 నెలల గడువు పెట్టిందట సార్. నా కొడుకు ఏం పట్టించుకోలేదో ఏం తేలేదో ఇంట్లో శుద్ధురండి సార్. ఓకే, ప్రస్తుతానికైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్దాము. ఎందుకంటే ఇంత ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా ఇక్కడ కర్కశంగా కడతీర్చడాన్ని కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది ప్రస్తుతానికి తను ఉపేందర్ ఇక్కడే ఉన్నాడు. ఒకసారి ఉపేందర్ లోపల, ఎందుకంటే ఇప్పుడు నడిపే అబ్బాయి పేరు ఏం పేరు అంటే, 3 పిల్లలలో ఈ మోక్షిత్ అనేటువంటి అబ్బాయి మాత్రమే, ఎందుకంటే రెండో అబ్బాయి. ఒక్కసారి మనం ఇంట్లోకి వెళ్దాం, తను ఎక్కడ జరిగింది, పిల్లగాన్ని ఎక్కడ చంపింది అన్నటువంటి విషయం కూడా మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పిల్లగాన్ని కూడా, ఎందుకంటే ఈ మనీష్ అనేటువంటి అబ్బాయిని కూడా ఈ ప్రాంతంలోనే ఇక్కడే పండుకోబెట్టి ఇక్కడ కూలర్ వేసి ఏమీ తెలియనట్టు వెళ్ళి బతుకమ్మ ఆడుకుంటూ అక్కడ అందరిని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. చాలా విషయాలు వెలుగులోకి చూస్తున్నాయి. ఎందుకంటే తను చంపినటువంటి నైలాన్ తాడు కూడా నడుముకు చుట్టుకొని నైటీతోటే బతుకమ్మ ఆడుతున్నా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఇంకా ఏమేమి విషయాలు తెలుస్తాయో ఒకసారి చెప్పుకుందాము. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అంటే ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత తన భార్యను కూడా అన్ని రకాలుగా చూసుకున్నారు. ముచ్చటగా 3 పిల్లలు ఉన్నారు, బంగారం లాంటి పిల్లల్ని కూడా చూసుకొని భర్తతోటి, అంటే వాళ్ళ అత్త కూడా చెప్తుంది, ఎందుకంటే కష్టపెట్టకుండా తనను కూలికి పంపించకుండా ఇంట్లోనే ఉంచుతున్నాను, నేను కష్టపడి నా పిల్లల్ని చదువుకుంటున్నాను అని చెప్పి కొడుకుని అలాగే 3 పిల్లలతో పాటు ఇంకా ఒక వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్నటువంటి తను కూడా పిల్లల్ని కూడా అల్లారు ముద్దుగా ఆ కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. పిల్లలు చనిపోయారన్న తర్వాత తన శోకాన్ని వర్ణనాతీతంగా మనం చూడొచ్చు. తను అన్నీ తెచ్చిపెట్టానని చెప్పి అంటుంది. వాళ్ళ అత్త కూడా ప్రేమ వివాహాన్ని అంగీకరించింది. ఇక్కడ పిల్లలకు కావాల్సినటువంటివి కాకుండా తన కోడలకు కావాల్సినటువంటి శిరీష ఎప్పుడైతే 7 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఆ శిరీష తన కుటుంబంకి వచ్చి కుటుంబంలో వెలుగులు నింపుతామని చెప్పి అనుకుంటుంది. కానీ ఆ కన్న పిల్లల్నే ఇక్కడ కడతీరుస్తా అని చెప్పి అనుకోలేదు. ఇల్లు కూడా మంచిగా స్పేస్గా ఉంది. ఒకడే కొడుకమ్మ నీకు?
ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా ప్రేమ వివాహం చేసింది. ప్రేమ వివాహం చేసి అందరూ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మంచి ఇల్లు కూడా బాగానే కట్టుకుంటున్నారు. అటువంటి అప్పుడు అమ్మా వాడు ఇష్టం వచ్చిన పిల్లని చేసుకుంటే నేను ఆ పిల్లనే చేసుకుంటామంటే కూడా తీసుకొచ్చుకున్నా కూడా నేను కాదనలే సారు. బతకని అని వాని రాత గట్టినే ఉంది. వాడు అట్నే చేసుకున్నాడు చేసుకొని అని కూడా నేను వాడిని ఒక్కనాడు తిట్టలే కొట్టలే. దాన్ని కూడా నేను నల్లనలే తెల్లనలే ముగ్గురిని ఒక్కరోజు కూడా దాన్ని వచ్చి ఒక బట్ట ఉతికింది కాదు, గుడ్డు ఉతికింది కాదు, చెమ్మ నీళ్ళు పోసింది కాదు. పుట్టాడు మురికి బట్టలు ముగ్గురికి నేనే చేసుకున్నా సారు. వీళ్ళ మీ శిరీష వాళ్ళ అమ్మా నాన్నలు మామూలుగా వచ్చిపోయేది మీతో మంచిగానే ఉంటారా లేకపోతే వాళ్ళు కారెడ్డంగా మేరెడ్డంగానే ఉండేది. తల్లి మాతోటి ఎప్పుడు సక్కంగా ఉండేది. తండ్రికి తల్లికి దూరమే ఉన్నారు. వాళ్ళ తండ్రి ఒక్క కడ తల్లి ఒక్క కడ బతుకుతారు. వాళ్ళు కూడా వేరు వేరే. ఈ పిల్ల మా ఇంట్లోకి రాకముందు నుంచే వేరు వేరు వాళ్ళు. అప్పటి నుండి కూడా వేరు వేరే ఉంటారు. ఇక మొన్న చిన్న పిల్లగాడు చనిపోయిన కంచి ఇక తండ్రి వచ్చి నిద్రకు తీసుకుపోయిన కాంచని ఇక కొంచెం తండ్రి కూడా వస్తాడు పోతాడు. ఇక ఆయన అమాయకుడు ఆయనను కూడా మేము ఏం అనలేకపోతాను. కాకపోతే దాని తల్లి కాడ దానికన్నే ఉండవచ్చు కానీ తండ్రి మాత్రం మేము అనే హక్కు కూడా లేదు మాకు. ఇప్పుడు ఈమె తల్లిగారింటి దగ్గరికి పోయేదమ్మా అప్పుడు పోతే తల్లి దగ్గరికే పోయేదా? ఇద్దరు గుడిచే పోయేది, ఇద్దరు కలిసే పోయేది. ఎప్పుడన్నా మా అమ్మ కాడికి పోదాం బా అంటే తీసుకుపోయేది తీసుకొచ్చేది. మా బిడ్డలు ఇద్దరు నాకు ఇద్దరు మారు బిడ్డలు అండి సారు. నేను ఫస్ట్ వాళ్ళిద్దరు పుట్టినాక చచ్చిపోయింది మా సమితి. చచ్చిపోతే కూడా నేను వాళ్ళకి ఇంత పిల్లలు చిన్న పిల్లలు పాలు చీకే పిల్ల అప్పుడు చచ్చిపోయింది వాళ్ళమ్మ. ఇద్దరు పిల్లలకు మీదకి వచ్చి నేను వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళకి పురుళ్ళు చేసిన పుణ్యాలు చేసిన నేను వాళ్ళ పిల్లలు కూడా ఇంత ఎత్తి పెద్ద పెద్ద వయసు వాళ్ళు అయ్యారు. నేను అట్లా చదువుకుంటూ వచ్చిన నీ పిల్లల మీద నేను ప్రేమ లేకుంటే ఎట్ట చేస్తా నేను? నువ్వు పిల్లలను సావ కొట్టినా కూడా అయ్యో ఎందుకు కొడతానో శిరీష్ అంటే నా పిల్లలు నా ఇష్టం అన్నావు నువ్వు మంగమ్మ. నేను అట్లా కూడా నేను తిట్టలే కొట్టలే. ఎప్పుడన్నా నా మగడు ఏంది పొల్ల ఎందుకు కొడతాను అని ఆమె జోలికి పోయినా వద్దు నువ్వు కోడలు దాని జోలికి పోవద్దని కూడా నా మగని నేను అద్దంచుకొని ఆయన జోలికి పోనీయకపోయేది. నువ్వు అట్లాడిది ఇలా నా కొడుకు ఏం తేలేదు, నన్ను పట్టించుకుంటలేడు, నా భర్త నన్ను చూస్తలేడు, నా అత్తమ్మ నన్ను చూస్తలేదు అని అంటే మేమేం తెలియదు సారు. చూడండి మీరు ఇది ఇక్కడ ఇంత గమనించాల్సింది ఏంటంటే పాపం తను మంగమ్మ తను వాళ్ళ మొదటి భార్య మీ ఆయన పేరు ఏం పేరమ్మా? ఎల్లయ్య మొదటి భార్య చనిపోయింది. ఓకే, తన ఎల్లయ్య అంటే తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆ పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికే వచ్చింది. కానీ ఆ పిల్లల్ని కూడా ఇక్కడ అల్లారు ముద్దుగా పెంచి చిన్న పిల్లల్ని కూడా పెంచి పెద్ద చేసి వాళ్ళకు కూడా అన్ని సవలతులు చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేసి ఒక కుటుంబాన్ని కూడా పెద్దరికంతో నడుపుతున్నటువంటి తను. కానీ తన కొడుకుకు సంబంధించినటువంటి పిల్లల్ని కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతున్నటువంటి సమయంలో తనని కూడా బదనం చేసేటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి అంటున్నారు. కానీ ఇంట్లో కూర్చొని తింటే ఏదైనా సరే ఇబ్బందికరంగా వాతావరణం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా తను కష్టపడి ఆ పిల్లల్ని కూడా పెంచుతున్నటువంటి సందర్భంలో తనకు సరిగా చూసుకోవడం లేదన్నటువంటి ఒక నెపంతో కన్న పిల్లల్ని చంపడం అంటే దాని వెనుక ఏదో ఖచ్చితంగా మర్మం ఉండే ఉంటుంది. ఎందుకంటే ఊరికే పిల్లల్ని ఎవరు చంపరు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ప్రయోజకమైనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అట్లాంటి ఒక దీర్ఘమైనటువంటి ఆలోచన లేకుండా సంకుచిత స్వభావంతో తాత్కాలిక ఆలోచనలతోటి అవసరాలతోటి లేనిది ఊహించుకొని కన్న పిల్లల్నే కడతీర్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నేటి తరం తల్లుల్లో కనిపిస్తుందంటే గమనించాల్సింది. ఎందుకంటే పాత తరం వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలోచనలతోటి పెరిగి కష్టమైన నష్టమైన భర్త ఇంటికి వెళ్ళి మెట్టినింటికి కూడా ఒక పేరు తెచ్చేటువంటి విధంగా వివరించారు. దానికి కూడా మంగమ్మనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ రెండో భార్యగా వచ్చి కూడా ఇంత సౌలత్ చేసిందంటే చాలా గమనించాల్సింది. కానీ ఇంత దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే పిల్లలకు అంటే తన మనిషిని చంపి నైలాన్ తాడు తోటి ఉరిపెట్టి ఇక్కడే పడుకోబెట్టి ఎవరికి డౌట్ రాకుండా ఒక కూలర్ పెట్టి బతుకమ్మ ఆడడానికి వెళ్ళింది. ఆ నైలాన్ తాడు కూడా కడుపుకు జుట్టుకొని వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అంతలో కూడా ఏ ఇబ్బంది లేకుండా చాలా నీట్గా బండలు లేకున్నా కానీ పేడతోటి అలుక్కుంటూ చాలా నీట్గా ఉంది ఇల్లు కూడా. ఇక్కడ టీవీ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఒక మామూలుగా ఏంటంటే కొంత ఆర్థిక పరిస్థితులు సహకరించకుండా రెగ్యులర్ నీడ్స్ కూడా కొన్ని ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళకు కుటుంబం బాగుండాలన్న దాని మీద కొడుకు కోడలు బాగుంటే చాలని చెప్పి తన భర్త కూడా తనకు చెప్పేవాడని చెప్పి అంటున్నారు. తను కూడా తన భర్తను సమాధానించి పిల్లల ఆలోచనలే మన ఆలోచనలుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతానికైతే ఉపేందర్ మనతో ఉన్నాడు. ఒక్కసారి ఉపేందర్తో కూడా మనం మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, దీనికి పూర్తి కారణాలు ఉపేందర్కైనా చెప్తాడా, అసలు పూర్తి మర్మం ఇప్పుడు ఏమైనా వీడుతాడా అనేది ఒకసారి మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉపేందర్, ఇప్పుడు మీ
ఎందుకంటే పిల్లలంటే ప్రతి ఒక్కరికి పంచ ప్రాణాలు. వాళ్ళ తర్వాతనే మనం మన కష్ట సుఖాలన్నీ మర్చిపోయి పిల్లల సంతోషాలనే మనం వెతుకుతాం. అట్లాంటప్పుడు నీ భార్య కన్న పిల్లల్నే చంపిందంటే ఎంత దారుణంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరే కాదు, ఆ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు మీ భార్యకు నీకు ఉన్నటువంటి సంబంధం విషయంలో ఏమైనా గ్యాప్ వచ్చిందా? అసలు ఎందుకు చంపింది అనుకుంటున్నావు? గ్యాప్ ఏం లేదండి, మంచిగా గ్యాప్ ఏం లేదు. నాతో మంచిగా ఉండేది. నేను డ్యూటీకి పోయి వచ్చినాక కూడా అన్నం అంటే అన్నం వేసేది, మంచిగా ఉండేది, మంచిగానే తిరిగేది. నువ్వేం చేసేవాడు డ్యూటీ అంటే? నేను క్యాంపర్ తోలుతుంది, NHIVలో తోలుతా, అంటే డ్రైవింగ్ ఫీల్డ్ నాది. నేను పోయి వచ్చినా కానీ నాకు అన్నం ఏంటి అన్నం వేసేది, ఏదంటే అది చేసేది, మంచిగా ఉండేది. ఇంత ఏం గిన్మానం కూడా ఇట్లా లొల్లి పెట్టుకునేది తిట్టుకునేది కూడా ఏం లేదు, అంతా మంచిగా ఉండేది. ఓకే, మరి నీ భార్య మీద అనుమానం ఉన్నది అని చెప్పి కూడా చెప్పినట్టు అనుమానం చూపులు చూస్తున్నాడు మా మీద, కాబట్టి నేను తట్టుకోలేక నేను ఒకవేళ చనిపోతే నాకు సరైనటువంటి సౌలత్ నాకు లేకపోవడం, ఉన్న పిల్లలు కూడా నేను చనిపోతే ఇబ్బందులు పడతారన్న దాని మీద పిల్లల్ని చంపానని చెప్పి పోలీస్ స్టేషన్లో తను చెప్పింది. మరి దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు పిల్లని ఇది కరెక్ట్ రీజనే అనుకుంటున్నావా మీరు? లేదండి, ఇదైతే అస్సలు తప్పది. నేను ఇంతవరకు అయితే ఆమెను అనుమానించలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, తప్పు చేసినా ఉప్పు చేసినా నేనే చదువుకోవాలి, కానీ నేను ఆమెను ఉంచితే నువ్వు తర్వాత నా నోట్లు ఉంచుతారని నేను ఇంతవరకు అయితే ఆమెను అనుమానించలే. ఆ డౌట్తో చూడలేదు. మరి అట్లాంటప్పుడు ఇక్కడ మీ కుటుంబానికి సంబంధించి కూడా నన్ను సరిగా చూసుకోవట్లేదు, పిల్లల్ని కూడా సరిగా చూసుకోవట్లేదు, నన్ను అసహించుకుంటున్నాడు అన్నటువంటి విషయమే చెప్తున్నది. మరి ఈ విషయం అనేది నీ మీద ఇష్టం లేక చెప్పిందా, లేకపోతే తను వేరే వాళ్ళతోటి ఏమన్నా ఫ్రెండ్షిప్ చేసుడమా, లేకపోతే అక్రమ సంబంధాలను పెట్టుకొని పిల్లల్ని, ఎందుకంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటివి ఇవే ఎక్కువ జరుగుతున్నాయి, అట్లాంటి పరిస్థితులు ఏమైనా నీకు కనిపించినాయా? నాకు అట్లయితే ఏమనిపించలేండి. కాకపోతే ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం నాకు అదే డౌట్ వస్తుంది. ఏమన్నా ఎఫ్ఐఆర్ లేకపోతే ఏమన్నా వెనక ఎవరన్నా చేపించాలో కూడా తెలియదు, అదొకటే డౌట్ ఉంది నాకు. ఎందుకంటే ఇట్లాంటి ఎఫ్ఐఆర్లే కదా, కట్టుకున్న భర్తను అలాగే కన్న పిల్లల్ని లేకుంటే తల్లిదండ్రులను కూడా చంపడానికి కూడా పురిగొల్పుతున్నవి కూడా ఏంటంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు ఎప్పుడన్నా మీకు అట్లా అనిపించిందా? ఆమె ప్రవర్తన కానీ వ్యవహరిస్తున్న తీరు కానీ? అట్లయితే ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఎవరితో మాట్లాడబోయేది, బయటకు కూడా చక్కగా వెళ్ళబోయేది. టీవీ ఉన్నది, టీవీ చూసుకుంటూ ఉంటుంది, ఏదైనా పని ఉంటే బయటకు వచ్చి చేసుకుంటుంది, లేదా ఇంట్లో ఉంటుంది. ఏమైనా తినేది ఏమైనా కావాలనుకుంటే పోయి తెచ్చుకుంటుంది, షాప్లలో పోయి తెచ్చుకుంటే తింటుంది, అప్పుడే ఉంటుంది. ఎవరితో లొల్లి పెట్టుకునేటోళ్ళం కాదు, ఎవరికి దగ్గర లొల్లి కూడా పోము. ఇప్పుడు మీ అత్త కూడా భర్తకు దూరంగా, మీ మామకు దూరంగా ఉంటుందని చెప్పి తెలిసింది. మరి ఇప్పుడు మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరి మీ అత్త మాటలు విని ఏమన్నా మీకు దూరంగా ఉంటుందా? అటువంటి ఏమన్నా ఆలోచనలు, డౌట్లు వచ్చినాయి మీకేమన్నా? అట్లాంటి ఏం రాలేండి, ఎందుకంటే ఏ కన్న తల్లి అయినా చెడిపో అని చెప్పదు కదా, మంచిగా ఉండనే చెప్తుంది. కాకపోతే ఏంటంటే ఈ చూసిన కాంచి అయితే మరి ఏమన్నా ఉన్నదా చెప్పొచ్చునా, మరి వాళ్ళకి నచ్చక ఏమో వద్దు నువ్వు సపరేట్గా వచ్చేసేయి అని అన్నదా, మరి ఇట్లా ఇది జరుగుతుందామని కొంచెం డౌట్. పిల్లలు ఉన్న తర్వాత వదిలిపెట్టి వచ్చాయని చెప్పి ఏ తల్లి కూడా చెప్పదు కదా మరి అట్లా అనుకున్నప్పుడు. అట్లాంటప్పుడు మరి దీన్ని అంటే మీకు ఉన్నటువంటి ఏదైనా ఒకటైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఆ క్లారిటీ ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా మీకు వచ్చిందా? నాకైతే ఏం లేదు సార్, ఏమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఒకవేళ, 100% అయితే అదొకటి నాకు ఒక డౌట్, అంత మించి అయితే ఏం లేదు. నేను ఇంతవరకు అయితే ఆమె అనుమానించింది అయితే ఏం లేదు. నువ్వేం అనుమానించలేదు, కానీ ఆమె ఉండొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఇప్పుడు పిల్లల్ని చంపిన తర్వాత వచ్చింది. అది గురించే ఇట్లా, ఎందుకంటే తను చెప్పే విధానం కూడా అట్లనే అనిపిస్తుంది. నాకు అనుమానం ఉన్నదని చెప్పి మీరేమో అనుమానిస్తలేరు, కానీ ఆమె అట్లా చెప్పుకున్నది, నాకు వేరే ఎఫ్ఐఆర్ ఉందన్నటువంటి అనుమానంతో నాకు చూడడం వల్లనే నేను ఇట్లా అని చెప్పి, ఇది కూడా ఒక కారణం అన్నట్టుగా చెప్తున్నది. నన్ను సరిగా చూసుకోవడం లేదు, నా పిల్లల్ని పట్టించుకోవడం లేదు అన్నటువంటి విషయం చెప్తుంది ఆమె. ఇంతకు మించి ఇప్పుడు మీకున్నటువంటి ఆమె మీద ఎటువంటి డౌట్ లేదా? ఎటువంటి డౌట్ లేదు. ఇది ఒకటి జరిగిన కాంచే నాకు డౌట్ పడాల్సి వస్తుంది. అది చెప్పడానికి కారణం కూడా అదే. ఇక ఇప్పుడు మీ చిన్న కొడుకు తను నిహాల్, తనని కూడా చంపినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండే? అప్పుడు బాగానే ఉండే, అసలు అంత క్యాజువల్గా ఉండే, మంచిగా ఉండే. ఇక నేను కూడా ఏమనుకున్నా అంటే ఇక నడిచే పిల్లగాడు కదా, ఇక పోతే ఆడుకుంటా పడ్డాడేమో అన్న ఉద్దేశం మీద నేను కూడా అంత ఆమెనేం డౌట్ పట్టలే ఏం లేదు. ఇక ఇట్లా మెడికాయ కోసిన కాంచి కొంచెం డౌట్ ఉండే, కానీ ఇట్లా సార్ వాళ్ళ చెప్పినేసి సార్ ఇట్లా సార్ మీరే చేయాలి సార్ మీరే చేయాలని మేము చూస్తున్నాం ఎంక్వైరీ చేస్తున్నాం అని అన్నారు. అంటే మెడకాయ కోసినప్పుడు తల్లి మీద కూడా డౌట్ రాలే మీకు? మరి అప్పుడు ఏం చెప్పింది? వేరే వాళ్ళు ఎవరో వచ్చి నా కొడుకుని చంపుతున్నారు అని చెప్పింది కదా, మీరు కూడా అనుకున్నారు కదా? మేము కూడా అనుమానాస్పదంగా ఉంది, బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేయొచ్చు అని మేము కూడా సార్ వాళ్ళకి కూడా అదే చెప్పినాం. చెప్పిన తర్వాత సార్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అని అన్నారు. అంతలకే చిన్న బాబుకి హెల్త్ బాగాలేక అంటే కామిల్ అయినాయి, అదే బాబుకు కామిల్ అయితే ఇక హాస్పిటల్ చుట్టూ ఇక ఈ క్వేర్ అయినా కానీ ఏదో ఒకటి వస్తూనే ఉంది. హాస్పిటల్కి పోయినా అమ్మే ఉన్నది హాస్పిటల్ 8 రోజులు 10 రోజులు ఉన్నది, మొబ్బాల ఏరియా హాస్పిటల్ ఉంది. అడ్మిట్ చేసుకుంటే అన్నీ ఉన్నాయి. నేను రోజు బాక్స్ తీసుకుపోయి ఇచ్చుడు,
ఆమె ఈ బాబును ఆమె ఇంటికనే ఉండేది. ఇక నేను డ్యూటీకి పోతా మా సార్ వాళ్ళని తీసుకొస్తాను పోయేది మా బాబు. అట్నే బాక్స్ చేసి ఇక మా సార్ వాళ్ళని తీసుకొని నేను నా డ్యూటీకి వెళ్ళిపోయేది. ఇక మంచిగా ఉంటుంది ఏం లేదుగా అని ఏం డౌట్ అయితే ఏం రాలే అప్పుడు. ఇక ఇప్పుడు మీ భార్య శిరీష్ ఎంతవరకు చదువుకుంది? 10th అయిపోయింది. నువ్వెంతవరకు చదువుకున్నావు? నేను 10th డిస్కంటిన్యూ చేసిన. మీకు ఇక్కడ ఎక్కడ పరిచయం మీకు? అంటే మామూలుగా వాళ్ళ అమ్మమ్మ ఊరు ఇదే. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేది. తర్వాత మా హాస్టల్ ఉండేది, హాస్టల్ నుంచి ఫోన్ చేసి మాట్లాడేది. ఇద్దరు ప్రేమ వివాహమే. అంటే ఇప్పుడు పెద్దల అబ్జెక్షన్ ఏమైనా ఉండేనా మీ అత్త మామలది కానీ? ఎవరు లేరు. మీ తల్లిదండ్రులు నేను మా వాళ్ళకి చెప్పిన వాళ్ళు కూడా తర్వాత వచ్చిళ్ళు. నేను ఎమ్మటే మ్యారేజ్ చేసుకోవాలి, 6 నెలల తర్వాత చేసుకున్నాం. తీసుకొచ్చినాం కూడా వాళ్ళకి వీళ్ళని ఒప్పించి చేసుకున్నాం అన్నట్టుగా వీళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం మేము. ఓకే. ఇక్కడ ఎంత చక్కటి కుటుంబం అంటే ఇక్కడ కేవలం ఒక మనిషి వక్రవృద్ధి వల్ల ఇటు పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి, కట్టుకున్నవాడు ఆగమైపోయాడు. తను ఏమైనా సుఖపడిందా అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కటకట లెక్క పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలాగే పెద్ద మనసుతోటి అంగీకరించినటువంటి అత్త మామల యొక్క మనసును కూడా కకావికలం చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ అది కాకుండా తన అత్తనే సరిగా చూసుకోవట్లేదని చెప్పి బదనం పెట్టడం అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికైతే చిన్న బాబు నిహాల్ని కూడా మనం చూస్తున్నాము. తను ఇప్పటి వరకు 2025 15వ తారీఖు జనవరి నెలలోనే ఇదే మనం చూస్తున్నటువంటి ఆ ముద్దులోకే బాబునే అతి కర్కశంగా కూడా సంపులో పడి చనిపోయాడని చెప్పి ఇక్కడ నమ్మబలికింది. కానీ ఇక్కడ వీళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటిది ఏంటంటే అసలు మొదటిసారి సంపులో పడేసింది, కానీ కొంతమంది చూసి అంటే వాళ్ళ నానమ్మనే చూసి బతికించినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఆ సంపులో పడేసి మళ్ళీ బతుకుతుందా అన్నటువంటి ఉద్దేశంతో చంపి సంపులో పడేసిందా, లేకపోతే సంపులో పడిన తర్వాత చాలాసేపు ఊపిరాడక చనిపోయాడన్నది కూడా ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే వాళ్ళకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అంటే మొదటి నుండే ఒక నేర స్వభావం అనేది కూడా తను కనిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే కన్న పిల్లల్ని రేపు కడ తెరిచిందంటే ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ కుటుంబ సభ్యుల్లో కలుగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇంతటి దారుణమైనటువంటి సిచ్యువేషన్ని కూడా ఫేస్ చేస్తున్నారు. ప్రస్తుతం నిహాల్ చనిపోయినటువంటి ఆ ప్రాంతం కూడా అక్కడ పక్కన సంపు ఉండేది. ప్రస్తుతానికి ఒకసారి ఆ సంపు దగ్గరనే కూడా అక్కడ మొదటిసారి పడిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఉంటారు అన్నటువంటి ఆ బాధతోటి ఆ సంపును కూడా కూడిపేసినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఒక సంపు ఉండేది, వాటర్ నేరుగా వచ్చి సంపులో ఉండేది. ఆ నిహాల్ చనిపోయినటువంటి సంపు ఈ ప్రాంతంలో ఉండేది. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకో 2 పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడైనా ఇది ప్రమాదం అని చెప్పి గుర్తించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఈ సంపును కూడా పిల్లల కోసం, పిల్లలు బతకాలన్నటువంటి దాని మీద కూడా అక్కడ ఆ సంపును కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ మిగిలినటువంటి పిల్లల్ని బతుకుతారంటే ఒక్కొక్కరిని టార్గెట్ పెట్టుకొని ఆ కన్న పిల్లల్ని చంపడం కూడా చాలా దారుణంగా గమనించాల్సినటువంటి ఆ పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ కాలనీ వాసులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇంత చిన్న పిల్లల్ని కూడా విగత జీవులుగా మార్చడం ఎంత దారుణం అన్నటువంటి ఆ విషయాలు చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మనిషిని మాత్రం మేము ఎక్కడా చూడలేదని చెప్పి వాళ్ళ ఆవేదన వెళ్ళగలుగుతున్నారు. ఒక్కసారి మనం చెప్దాము. అమ్మా, ఇప్పుడు నిజంగా కాలనీకి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న పిల్లల్ని ముద్దుగా కనిపిస్తూ ఉంటారు. ఎవరిని చూసినా కానీ పిల్లలు ఆడుకుంటా అంటే ఏ తల్లికైనా సంబరం అనిపిస్తూ ఉంటుంది. కానీ కన్న తల్లే ఇట్లా పిల్లల పాలిట యొక్క యమపాశంగా మారడాన్ని ఎట్లా చూస్తున్నాము? మీకు ఏమనిపించింది? అసలు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలకు ఒడిగట్టింది అనుకుంటున్నారు? కన్న పిల్లల్ని ఎందుకు చంపుకుంది అనుకుంటున్నారు మీరు? మాకు ఏది అర్థం కావట్లేదు సార్, ఏది అర్థం కానీ ఏం చెప్పాము మేము. వాళ్ళు ఇంట్లోకి ఇతలకి వెళ్ళరు, ఒకళ్ళ కాడకు 4 ఉన్న కాడ కూర్చోరు, 4 ఉన్న కాడ ఆమె ఒక్కతేనా లేకపోతే మీ వీళ్ళందరూ? అందరూ అత్త వెళ్ళది, కోడలు వెళ్ళది, కొడుకు వెళ్ళడు, ఎవ్వరు వెళ్ళరు. ఇక 4 ఉన్న కాడ నిలబడి మేము అందరితో ఒక్క కాడ కూర్చుంటాం, నిలబడతాం, ముచ్చట పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి వస్తారు. కావాలనుకుంటే మా ఏరాలు వస్తుంది. ఇక అది అయితే రాజీతలకి ఇక గజే సంగతి. ఇక పిల్లగాడిని చంపడే అంత గోస అనిపిస్తుంది నాకైతే సారు. ఎప్పుడైనా ఉరికొచ్చేది ఆడుకుంటూ ఉరికొచ్చేది సారు. నా పానం దొరకపోతుంది. నాకు నా మరిది కొడుకు అవుతుంది, నా కొడుకు అవుతుంది అక్కడ కూడా సారు. అంత బాధ అవుతుంది, కంటికి నిలబడతలేదు 3 రోజుల కంచి. ఏం చెయ్యాలి? గింత తెలియదా, గుట్టి తెలియదా, ఇంత వాళ్ళు సుధ గిట్ట చెప్పరాయి. మరి పెద్ద గిట్ట పెద్దయ్యా ఈ అన్నలు గిట్ట గొడవలు అయితేనే అని వాళ్ళు కూడా చెప్పరాయి. వాళ్ళ ఇంట్లో కూడా మాకెరక అని వాళ్ళు కూడా చెప్పరాయి. ఈ చెప్పది మేమేమని అడగము, మాకేం తెలుసు వాళ్ళ ఇంట్లో ముంచట. ఏం చేయాలి సారు? ఇంకా అక్కడి నుంచి పోయింది. ముగ్గురు చచ్చిపోతే చచ్చిపో కదా, గిత మందు తెచ్చి అది ఆడు 2 పోసుకొని అది పోసుకొని చచ్చి ఓడిచిపోవు కదా, కరెక్ట్ అయిపోవు కదా. అలాగే 2 చంపేది ఇక్కడ
ఎందుకు తండ్రి నీ కాలు ముద్ద దేవుడా ఆ భగవంతుడు పుట్టించాడు కానీ దక్కనియడా లంచకి ఎట్ట న్యాయమైంది ఎట్ట జయమైంది దాని కడుపు ఎట్ట దొరుకుంది ఇట్ట వచ్చి గుంతంటే గిసగిస కొట్టుకుంటే దాని పానం వెళ్ళిపోలేదా కడుపుతోని కనలేదా 9 నెలలు మోసి కానీ 6 ఏళ్ళ పిల్లగాన్ని చేసి అలా అంటే దానికి ఎట్ట న్యాయమైంది ఏం చేయాలి సారు మాకు ఇంత తెలవలేదు మేము ఆడికిడికి తిరిగినా నేను ఆడికిడికి తిరిగినా మేము ముగ్గురం అన్నీ కూర్చున్నాము వాళ్ళు ఇక్కడ సూతారు పని చేస్తారు 8 మంది ఆడ సూతారు పని చేస్తాండ్రు కూలల్లో వచ్చి కూడా ఇల్లు కడతాండ్రు ఎవరికి ఇంత తెలవనియలే మానుడికి తెలవనియలే ఏం చెప్పాలి ఇక మేము ఒక్కసారి కదమ్మా పిల్లల్ని ఇక్కడ చూసినట్టయితే 4 సార్లు చంపినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లగాడు 15 రోజుల క్రితం ఒకసారి అతన్ని చంపి సంపులో పడేస్తే బతికిండు ఒకసారి. ఆ బతికిన తర్వాత కూడా మళ్ళీ ఆ తల్లి అంటే 2 సార్లు ఒక పిల్లగాన్ని చంపినట్టుగానే అనుకోవచ్చు. మళ్ళీ ఇంకొక పిల్లగాన్ని కూడా ఒకసారి మెడగోసింది. అప్పుడు కూడా పిల్లగాడు తప్పించుకొని బతికిండు. కానీ మళ్ళీ అదే మెడగోసి ఇక్కడ మళ్ళీ ఒక కర్కశంగా చంపింది. అసలు ఇంత కర్కశత్వము అందులో ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ కారణం ఏంటంటే అసలు ఎందుకు చంపింది అన్నది ఇక్కడ కావాల్సి వచ్చింది. అర్థం కావట్లేదు మాకే తలకాయ బద్దలైతుంది. మాకే తలకాయ బద్దలైతుంది. ఇంట్లో నువ్వు కూడా గయించుకుంటలేరు ఐరి చెప్తలేరు ఐరి నీ సంగతి ఏంది నువ్వు ఇంటికన్నే ఉంటావు ఎవడొస్తాడు ఎవడు పోతాడు ఇంకా నువ్వా ఇంకా పరాయి వల్ల నువ్వు ఇంటికన్నే ఉంటాంటివి పిల్లలు పట్టుకొని నేను పనికి తోలుతానా నువ్వు ఎందుకు ఇట్లా చెప్తాను నీ పావులమా అని అడగడా అత్త అడగదా మామ అడగడా మొగడు అడగడా మరి మేమని అడుగుతాం చెప్పు మేమేం అడుగుతాం బయట ఏమని అడుగుతాం వాళ్ళు తాంచితే మేము బయట అడగగలుగుతాం వాళ్ళే అడగరైరి వాళ్ళే కవి పెట్టుకుని మేమేమని అడుగుతాం. ఒకటేమ్మా ఇప్పుడు మీరు పెద్దలుగా ఇక్కడ వాళ్ళకి ఏంటంటే తెలిసి తెలియక వాళ్ళు అట్లా ఉంటారు. కానీ ఇక్కడ మీరు కూడా మీ మరిది కొడుకే కదా మరి అటువంటి అప్పుడు మీ మరిది కొడుకే అన్నప్పుడు మీరు వాళ్ళతోటి కూడా మరి మంచి చేయడానికి మీకు తెలిసినప్పుడు కూడా మీరు కూడా మరి గదరాయించి పెట్టాలి కదా ఏమన్నా జరిగినప్పుడు. మరి అసలు మీకున్నటువంటి సమాచారం ఏంటిది? మా ఇంట్లో ముచ్చట నీకెందుకు నీకేమన్నా అవసరం అంటారు. అప్పుడు మనం ఏమంటాం మూసుకొని పోతాం గంతే. ఇప్పుడు ఓకే అమ్మా ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ప్రతిదీ కూడా కప్పి పెట్టుకుంటున్నారు. అసలు మీకు తెలిసిన సమాచారం కమ్మి పెట్టుకుంటారు. కమ్మి పెట్టుకున్నప్పుడు మరి మేము చెప్పమా మీరు చేసిర్రా మీరు కొట్టిర్రా మీరే కావచ్చునని అంటారు. అప్పుడు మేము తట్టుకోవాలి చెప్పు మేము మాట్లాడాలి. ఓకే ఇప్పటి వరకు భార్యాభర్తలకు మాకు ఎట్లాంటి పొరపచ్చాలు లేవు ఆమె మీద నాకు అనుమానం లేవని చెప్పి ఉంటుంది. కానీ ఆమె మాత్రం మా ఆయన నన్ను అనుమానపు చూపులు చూసేదని చెప్పి చెప్పుకుంటుండ్రు. మరి అటువంటి అప్పుడు ఆ లేని బదనం వేసుకుంటుందంటే ఈమె ఆలోచనలో ఏదో తేడా ఉన్నట్టే కదా. తేడా ఉన్నట్టే మరి ఆ బదనం మరి వీనికి తెలిసినప్పుడు మరి లంచముండా లంచే మరి ఇది ఎందుకు చేస్తావు మరి మా చిన్నేను మా పెద్దను మా పెద్దలను మా అన్నను తీసుకొస్తా మరి ఇది గిట్ట చేస్తాను అన్న పెద్ద ఇది గిట్ట చేస్తాను దీనికి తగునా అని వీడు చెప్పొచ్చుగా మాకు మేము దాదాంశం కదా నువ్వు చెప్పవాయి. ఇక మేమంటాం ఇంట్లో ముచ్చడం మేమంటాం పక్కన ముచ్చడం మేమంటాం అడుగుతామా చూడరు. ఇప్పుడు ఈమె అంటాను కదా ఇప్పుడు ఈమె అంటున్నాను కదా ఇప్పుడు నాకేంటంటే ఇప్పటిదాకా నాకు ఎట్లాంటి అనుమానం లేవు అని చెప్పి. ఎందుకంటే పోలీసులకు భయపడో లేకపోతే వేరే వాళ్ళకి భయపడో తను ఇన్ని రోజులు చెప్పలేదు కావచ్చు. కానీ ఇప్పుడు అంటాను నాకు ఇప్పుడు అనుమానం అయితే కలుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత పిల్లల్ని చంపడానికి ఇప్పుడు ఆర్థికంగా నేను బయటికి వెళ్ళి డ్రైవింగ్ చేసుకొని నేను వస్తూనే ఉంటా అమ్మ కూడా పనికి పోయి వస్తూనే ఉంటుంది పిల్లలు పట్టుకొని అమ్మకొతే ఇంటికాడ ఉంటుంది అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మాకు పిల్లల్ని చంపిన తర్వాత మాకు అనుమానం కలుగుతుందని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మీరు ఎట్లా చూస్తున్నారు? పిల్లలు చంపినాకనే మరి అనుమానం వాళ్ళకి అనుమానించిన మాకు రాదా అనుమానం మాకు కూడా వస్తుంది అనుమానం. వాళ్ళు అనుకున్నాక మాకు రాదా మేము కూడా కషాయ దొరికితే మంచిగా ఉన్నాని ఆవేశం ఉన్నాం కానీ దొరకదా ఏం చేస్తాం సార్లు తీసుకొని పోయి. మీకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ముందు నుంచి ఏదో అక్రమ సంబంధం విషయాలే ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఇప్పుడు ఏమో మరి వాళ్ళ సంగతి మనకు తెలియదు అనుకోవచ్చు అని అనుకుంటాం. అనుకుంటే అది కలుతుందా మాకు చెప్పు.
మొత్తానికైతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదేమైనా కానీ ఇక్కడ పిల్లల్ని చంపడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం. కొంతమంది ఏంటంటే కన్న పిల్లలు తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని చెప్పి భర్తను కడతీర్చినటువంటి వాళ్ళని చూసాము, పిల్లల్ని కడతీర్చినటువంటి వాళ్ళని చూసాము. కేవలము ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే లేదు. కానీ భర్త అత్తమామలు తనను సరిగా చూసుకోకపోవడం వల్లనే ఇక్కడ చనిపోదామని చెప్పి డిసైడ్ అయిపోయాను. కానీ నేను చనిపోతే నా పిల్లలు ఆగమవుతారు కావచ్చు, ఆ పిల్లలు ఆగమైతే ఇంకా ఇబ్బంది పడుతున్నారు, నా ఆత్మ కూడా శాంతించదన్నటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క పిల్లగాన్ని కూడా హతమార్చుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేశానని చెప్పి పోలీసులు చెప్పింది. మరికొంతమందితో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి కనుక్కుందాం. మీ పేరేం పేరన్నా? ఏం జరిగింది చెప్పరాదు? మీకు మీ ఊరే కదా? మా ఊరే కదా, నాకు ఏం తెలియదు సార్. ఏడుంటావు నువ్వు? ఈ ఇంటి వెనక మరి ఇల్లు అది. మాకు ఏ గోడలు రావు, మేము ఇంట్లో లేను, ఎవరు లేరు. మా తమ్ముడే, తమ్ముని కొడుకే, సొంతం తమ్ముడే. మా హార్ట్ అటాక్ చచ్చిపోయింది. మీకు ఎంతమంది అన్నదమ్ములు మీరు? మేము 5. 5 అన్నదమ్ములు. ఈ సొంత తమ్ముడు ఈయన చిన్న, ఇంటి పెద్ద ఆయన, ఈ నడిపి ఆయన, ఆ బిల్డింగ్ కట్టిన 3వ కానీ 4 కానీ చిన్నోడు 5. మేము 5 అన్నదమ్ములు ఒక్కనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ అన్నదమ్ములు ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారు, అంతా మంచిగా ఉన్నది కానీ మరి మంచి సైడ్ అయినా చూసుకోవాలి కదా. పంచాయతీ సైడ్ మాకు ఏం తెలియదు, ఏం తెలియదు కూడా. మంచి పొద్దున మీద పంచాయతీ గెట్ల కాడ పంచాయతీ కూడా మాకు తెల్ల కాల్చే ఉంటాం, బాయిల కాడ పంచాయతీ కాల్చే ఉంటాం. ఇంత జరిగినా కానీ మీ మనమల్లను ఎందుకు చంపింది అనుకుంటున్నారు? మీకు ఏమనిపించింది ఒకసారి? అసలే అర్థం అయితే లేదు, అసలే అర్థం కాకనే మీ పిచ్చోళ్ళు లెక్క తిరుగుతాం. నేను ఆడికన్నా అంటే మామూలు కదా అన్నారు మా వాళ్ళు. మొన్న ఈ పిల్లగాడు వచ్చినప్పుడు, అంతకుముందు మీకు గ్రహించలే. అది ఇంటికాడ ఉన్నారు, ఇక్కడ సుతారులు మెత్తలు కడతారు. వీడికి ఎవరు అట్టు వచ్చినా ఇళ్ళకే పోవాలి, ఇట్టు వచ్చినా ఇళ్ళకే పోవాలి. వీళ్ళ కళ్ళు పడాలి, వీళ్ళకి కాపాడా మనిషి. అదే చంపిందని అంటే వాళ్ళు పాటించుకోలే, మా అబ్బాయికి వేసుకపోయారు. ఇక బతుకమ్మ ఆడుతుంది. మేము అందరం విన్నాం, 4కి 12 అన్నది. మేము అందరం పనికి పోయి వచ్చినాం, 25 మంది 15 మంది పనికి పత్తి పోయి వచ్చినాం. అందరం ఈయన కూర్చున్నాం తానాలు చేసి. చంపిందని చనిపోయిందని చెప్పిన తర్వాత మీకు ఈ శిరీషనే చంపిందని ఒక అనుమానం అయితే మీకు వచ్చినప్పుడు మరదలు చూసినాక అదే చంపిందని మేము అన్నాం. డాక్టర్ పోయించినాక అదే చంపిందన్నా కూడా వీళ్ళు ఎవరు పాటించుకోలే. అది చెప్పినాకనే పాటించారు. ఇప్పుడు ఇక్కడ ఏ అనుమానం రాకుండా ఎంత మేనేజ్ చేసినా కానీ చివరికి తన కొడుకును కూడా అతనే చంపిందని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వచ్చిండ్రు. ఒక్కసారి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఇంట్లోనే తను బతుకమ్మ ఆడుకుంటూ ఇక్కడ కాలనీ వాసులు అందరూ వచ్చి ఈ ప్రాంతంలోనే బతుకమ్మ ఆడుకుంటున్నారు. కానీ ఇక్కడే ఒకవైపు అంటే ఎట్లాంటి చంపానన్నటువంటి ఒక బెరుకు లేకుండా, ఒక బాధ లేకుండా కూడా నడుముకు కూడా ఇక్కడ చుట్టుకొని ఏదైతే ఒకసారి మన అమ్మను కనుక్కుందాం ఏం జరిగింది ఆ రోజు. అసలు ఏం జరిగిందన్న మీకు తెలిసిన సమాచారం ఏంది సార్? మాకేం తెలుసు, మా మా తండ మా అంటే ఈయనే ఉంటా సెల్క ఈయనే. కానీ ఇక వాళ్ళకు ఎప్పటికీ చిన్న పిల్లగాని అప్పుడు చంపినప్పుడు ఒకసారి బాగా దానిలో నీళ్ళు వేసారు, ఒకసారి మెడ కోత కొని అట్లా జరుగుతూనే ఉన్నది, అయిపోతూనే ఉన్నాయి సార్. మీరు ఎట్లా ఉండేదమ్మా మీతోటి? మీ ఇంటి పక్కనే కదా. ఇప్పుడు శిరీష మీతో ఎట్లా ఉండేది? మీరు ఆడబిడ్డనా? మరి ఎప్పుడన్నా మీకు ఆడబిడ్డ అన్నప్పుడు మరి మంచిగా ఉండేదా లేకపోతే? అక్క బాగున్నా అంటే మంచిగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చినాను అనేది. మంచిగా బతుకమ్మ ఆడుకున్నారు, మంచిగానే చేసారు. నేను మొన్న సోమవారం రోజే పండుగ వచ్చిన. అందరం కలిసి ఆడుకున్నారు? అందరం కలిసి. మా నాన్న మా అమ్మ చనిపోతే 4 రోజుల ముందు రారా అని చెప్పాడు. 4 రోజుల ముందు రా అంటే నేను సోమవారం రోజు వచ్చేసిన. ఇక నా బిడ్డ గిట్ట మా అత్తమ్మలతో ఆడుకోపోరంటే బతుకమ్మ పెడితే ఇక మా మరదలు, ఈ మరదలు, మా అక్క బిడ్డ ఊరికే వచ్చిన, మా అక్క బిడ్డను, మా చెల్లె బిడ్డను, ఇలా అందరు కలిసి నా బిడ్డ గిట్ట అందరూ ఆడుకున్నారు. బతుకమ్మ గిట్ట ఆడుకున్నారు, అన్నం తిన్నారు. మేము పత్తేర పోయినాం. అంటే మా చిన్నమ్మల కొద్ది ఇంటికాడ ఉండి ఏం చేయాలి, పండుగ వస్తుంది కదా అని మా చిన్నమ్మతో మా నాన్నతో గిట్ట పనికి పోయినాం. పోయినాక వచ్చినాక బతుకమ్మ ఆడుకున్నారు. 6 గంటలకు ఇక కూర్చున్నారు. అయ్యో మనసు లేడంటే చిన్నమ్మ మళ్ళీ లేకపోయినా చిన్నమ్మ మరి 4 గంటలకు పండుకున్నా అని చెప్పింది మరదలు అని అనేది. నువ్వన్నా లేపి అన్నం తినిపించి పండు పెట్టాలి చిన్నమ్మ అంటే అప్పుడు పోయి మా చిన్నమ్మ చూసింది. ఇక అంతవరకు మాకు తెలియదు అసలు. పొద్దున మేము 10 గంటలకు పోయేట పనికి అడుగు ఉన్నాడు, కానీ సాయంత్రం వస్తాక చనిపోయాడు. కానీ ఎట్లా చనిపోయిందో మాకు మేము పోయి చూసినాక కూడా తెలియదు అసలు. ఎంత దారుణం అంటే ఇప్పుడు ఎవరికి అనుమానం రాకుండా బతుకమ్మ ఆడుకుంటూ ఈ ప్రాంతంలోనే బతుకమ్మ ఆడుతుందంటే ఇక్కడ గమనించాల్సింది ఆర్టీవీ తోటి కూడా కొంతమంది ఇక్కడికి రాగానే
అసలు నైటీ వేసుకొని బతుకమ్మ ఎవరు ఆడరు. ఎందుకంటే అంటే పండుగ పూట బతుకమ్మ ఆడడం అంటే చాలామందికి ఒక చీరకట్టులో మంచి పూలు బతుకమ్మలు పేర్చుకొని సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉంటారు. కానీ తను నైటీ మీదనే బతుకమ్మ ఆడుతున్నప్పుడు కొంతమందికి అప్పటికి కూడా ఎవరైతే మనిషి చనిపోయిందన్నటువంటి విషయం రాగానే తన వేషధారణ, తన ఆలోచన, తన హావభావాలు చూసి తన తల్లే చంపిందన్నటువంటి ఒక అనుమానాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తం చేశారు. కానీ బయటపడకుండా కూడా తను ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే ఆసుపత్రికి తీసుకెళ్ళిపోయేసరికి ఇక్కడ డాక్టర్ కూడా ఆర్ఎంపీ డాక్టర్ కూడా తను చనిపోయాడని చెప్పేసరికి ఇక్కడ ఆ చెద్దరి కూడా ఇక్కడ మెడకు కనబడకుండా అంటే ప్రతిసారి కూడా చెద్దరి పైకి కప్పుకుంటూ ఈ మెడ భాగం కనబడకుండా చేసేటువంటి ప్రయత్నం చేసింది. కానీ అప్పుడే వాళ్ళకి అనుమానం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇట్లా మెడ భాగాన్ని కనబడకుండా చేస్తుందన్నటువంటి ఒక ఆలోచనలో వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే తన భర్త అలాగే తన అత్త ఇక్కడ వాళ్ళు చూసేసరికి వాళ్ళ భర్త గమనించుకొని ఇక్కడ ఎవరో నా కొడుకును ఉరివెట్టే చంపారు, మొత్తం నైలాన్ తాడు ఘాట్లు కూడా ఉన్నాయని చెప్పి ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి అనుమానము, ఆమె బతుకమ్మ ఆడుతున్నటువంటి తీరు ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఉరిపెట్టినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ ఆమెను తల్లే చంపిందన్నటువంటి ఒక అనుమానాలకు తెరతీసింది. ఆ కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తే చివరికి నేనే చంపానని చెప్పి ఒప్పుకున్నటువంటి ఒక దుర్మార్గంరాలుగా ఇక్కడ తను మిగిలిపోయింది. ప్రస్తుతానికైతే ఆ బతుకమ్మ అంటే మళ్ళీ ఎవరికైనా సరే ఇక్కడ రెండు గమనించాల్సింది, ఇక్కడ నేర ప్రవృత్తి. ఎందుకంటే మొదటిసారి తన పిల్లగాడి గొంతు కోసినటువంటి టైంలో ఆ రక్త మరకలతో నిండినటువంటి ఆ షర్టును కూడా బకెట్లో నానబెట్టినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. అంటే ఒకవేళ తను చనిపోయి ఉండుంటే ఇక్కడ ఆ ఫింగర్ ప్రింట్ ఎవరికీ దొరకకుండా కూడా చూసేటువంటి ప్రయత్నం. ఎందుకంటే తన చిన్న పిల్లగాన్ని ఆ మనిషిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో అందరూ వెళ్ళి హాస్పిటల్లో ఉంటే మాత్రం తన తల్లి మాత్రం పిల్లగాడి దగ్గర ఉండకుండా ఇంటికి వచ్చి బకెట్లో ఆ షర్టు నానబెట్టి చూస్తే అప్పుడే కొంత అనుమానాలు కలిగినాయి. కానీ మళ్ళీ ఈసారి కూడా ఎవరికీ డౌట్ రాకుండా నైలాన్ తాడుతోటి తను ఆ పిల్లగాడి గొంతు కోసి ఆ నైలాన్ తాడును కూడా మళ్ళీ బయట పెడితే మళ్ళీ ఎవరైనా ఫింగర్ ప్రింట్ గుర్తుబట్టి ఆ తాడును గుర్తుబట్టి పోలీసులు కానీ అలాగే డాగ్ స్క్వాడ్ కానీ అలాగే ఇక్కడ క్లూస్ టీమ్ వచ్చి గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ముందస్తు ప్రణాళికతోటి కూడా ఆ నైలాన్ తాడును కూడా తన నడుముకు అంటే నైటీ లోపల వేసుకుంది. కానీ ఆ లోపల కూడా నైలాన్ తాడును కూడా నడుముకు చుట్టుకొనే బతుకమ్మ ఆడింది. అంటే ఇక్కడ ఎక్కడి వాళ్ళు అక్కడ అనుమానం రాకుండా నైలాన్ తాడును కూడా ఎక్కడో పడవేద్దామన్నటువంటి ఒక ప్లాన్ ఉంది. కానీ ఆ రోజు బతుకమ్మ ఆడుతున్నారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ అనుమానం రాకుండా తను పడేస్తే ఇది ఈ తాడు పట్టుకొని గుర్తుపడతారనే దాని మీద కూడా తను ఒక ప్రీ ప్లాన్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి అమ్మతో మనం మాట్లాడదాం. అమ్మ ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంత జరుగుతుందమ్మా ఇక్కడ మీ కాలనీలోనే ఇంత ఇబ్బందికర పరిస్థితులు. నిన్న మొన్న అమ్మ అత్త అనుకున్న పిలిచేటువంటి ఈ శిరీష ప్లస్ నాయనమ్మ అమ్మమ్మ అని తిరిగేటువంటి మనీషు ఇక్కడ లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంఘటన జరుగుతుందని ఊహించిరా? అసలు ఏ కన్న తల్లి అయినా ఇట్లా చేస్తుందమ్మా? చెయ్యదు, ఏ తల్లి అయినా అట్లా చేయొద్దు. ఈ అట్ట జరిగే సంగతి మాకేం తెలియదు సారు. నేను జ్వరం వచ్చి ఆడ పండుకున్నా, మా ఏరాలు వాళ్ళు అంతా ఆడ కూకొని మాట్లాడతారు, ఇక్కడ చూస్తారు, ఇల్లు కడతారు. నా 4-5 గంటలకు ఇక్కడ బతుకమ్మలు వేసుకుంటా. నేను ఆడి కూడా రాలే, లబో ముత్తుకున్నప్పుడే వచ్చిరా. అయితే పిడిచి వచ్చింది అంటే పిడిచి రాలేదని తీసుకుపోయి డాక్టర్ కాడికి తీసుకుపోతే చచ్చిపోయినాక తీసుకొచ్చిందంటే ఆడ వేసినాక మేము అందరం పోయినాం, మొత్తుకుంటూ ఉన్నాం. అందరం కొట్టుకుంటూ ఉన్నాం, చూసినాం. మళ్ళీ వీడికి వచ్చి అందరం గిట్టినాం కూకొని. ఎట్ట కొడుక మరి పిడిచి వచ్చింది, ఒక ఆమె వచ్చింది, శాసనాలు వచ్చాన్న భార్య వచ్చింది. అయితే పిడిచ జ్వరం వచ్చిందామంటే జ్వరం రాలేదట, వచ్చిందట. మందు పోతే తగ్గిందట. మరి పిడిచి వచ్చిందట. అంటే జ్వరం వచ్చిన వాళ్ళకి పిడిచి వస్తా కానీ ఉత్తగా రాదని ఆమె అన్నది. ఆమె అన్నాక నాకు ఏం ఆలోచన, జ్వరం రాలేదు. అయితే నాకేం ఆలోచన వచ్చిందిగా, అరే కింద పంటాను పావం గిట్ట కడుతున్నాం కొడుక. మా సర్పంచ్ ఇన్నే ఉన్నాడు, అందరం ఇన్నే ఉన్నాం, ఇట్టినే ఉన్నాం. పావం గిట్ట కడుతున్నాం కొడుక. మరి ఇగో పెదలు అంతా నల్లబడ్డాయి, గిట్ట పళ్ళు దిగినట్టు అయినాయి. మరి గిట్ట అయింది కొడుక అని నేను అన్నా. ఏమో పెద్దమ్మ తలుపులే ఉన్నాయిగా, తలుపులు ఉంటే గట్టిగా ఎప్పుడు తలుపు తీసి ఉంటే దప్పున వెళ్ళిపోవచ్చు, మనం చూడంగా కొడుక అని అన్నా. అని ఈడ అంటూనే ఉన్నాం. ఆడ తండ్రి ఇక చూసుకుంటారికే మా మరిది ఏం చేసిండు, నా మనోని ఉరిపెట్టి చంపిరు. ఇక చూద్దురాని మిరకాయ అంతా కర్రెగా అయింది అని అంటారు. మళ్ళీ అందరం పోయి చూస్తారుక అంతా నల్లగా కర్రెగా అయింది. ఇక ఇక్కడ ముక్కు దూలం పలిగింది. ఇగో ఇక్కడ ఈడ కూడా ఇంతప్పుడు గీరుకున్నది గోరు.
అన్ని గీరుకున్నాయి. ఇక అన్ని చూసినాం కొడుక. అంటే గోరు గీరుకుందంటే తను పెనుగులాడుతా అంటే కూడా పాపం తప్పించుకునే ప్రయత్నం చేసిండు కానీ ఈమె అనగబట్టి చంపేసింది. పెట్టి చేసింది. ఇక నోట్లో అడ్డే పెట్టిందో ఏం పెట్టిందో ఇక నోట్లో మాట వెళ్ళకుండా చేసింది. గిట్ట అయింది కొడుక. ఈ ఉమేష్కు ఫోన్ చేయి, ఎందుకంటే ఆయన వెళ్ళక్కరు కదా, వాళ్ళకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఇది ఇప్పుడు ఇదే బయట పడాలి, ఇప్పుడే పడాలని మా కొడుకుతో అనగానే ఎమ్మటే డైరెక్ట్గా సార్లకి చేసింది. డైరెక్ట్గా సార్లుగా చేస్తే సార్లు వచ్చి చూసి తీసుకొని మైబాగ్ తీసుకొని పోయి సార్ తీసుకొని పోయినాక ఇక మేము ఎవరు ఆయన అంత దాకా అన్నదాకా ఆడపోయి పరీక్ష చేసి తల్లి అన్నదాకా మాకు తెలియదు. ఇక అనుమానం లేదు. అయినా మనం ఎట్లా అంటాం, కన్న తల్లిని అయితే కోసుకోరు కదా, కడుపు 9 నెలలు మోసి కానీ కట్టబడి కానీ చంపుకోవటానికి ధైర్యం రాలేదు కదా, కన్న తల్లిని అనం కదా. ఎవరో అని ఇదే అప్పుడు ఇంత తెలిస్తే నేను ఆడికన్నా మా సర్పంచి మా ఇంకో కొడుకు అన్నాడు, పెద్దమ్మ నువ్వు ఏది బయటకు వెళ్ళి నాకు మాట్లాడకు అని అంటారు. కథ పోలీసు వాళ్ళు వచ్చి అటే తీసుకొని పోయినట్టు సార్. ఇక మేము తీసుకుపోయినాం. ఇక అటు దానం చేసుకున్నాం. ఇక అంతవరకే మాకైతే ఏం తెలియదు. ఏమో మరి ఇక చూడలేదు. ఇక చూడండి మనం ఎట్లా చెప్తాం, అంటా అన్ని అల్లే అనరాట కదా, పోలీసు వాళ్ళే అనరాట, నడుకే ఉందట. అయితే నైటీలు వేసుకుంది. అది అక్కడికి సంతకం పెడతానికి రమ్మన్నప్పుడు నేను అన్న కదా, చీర కట్టుకోపోయే లేదా ప్యాంట్ వేసుకుంటా, ప్యాంట్ అని వేసుకోపోయా అంటే ఏమొద్దు పో అని కథం బయట ఎక్కింది. అది నీకు కొవ్వా అని నీకు గంత జనాలకు ఎట్టపోతావు, నువ్వు అది వేసుకొని పో, నా చీరన్న కట్టుకో, రంగాన్ని ప్యాంట్ అని వేసుకుంటే ఏమవుతుంది పోమని బండి ఎక్కింది. ఇక పోయింది సార్. ఇక అక్కడ పోయినాక ఇక పోలీసు వాళ్ళు చూసారు, మాకు తెలియదు ఇక్కడ. ఇక అట్టు జరిగింది. ఈ ఊళ్ళో సంసారం చేయొద్దు. పెంట ముందర సాకుతోటి పొడిచిందట. అప్పుడు కోసిన సాకు పైట్ కోసింది, మా దాంతో గుద్దిందట. 2 కూడా నిన్ననే దొరికినాయి అట. మీ అందరం తానాలో పోయినాం. నిన్న 3 వద్దుగా, నిన్న తానాలో పోతారు చిన్నగా తీసుకొని అటు పోయిలు. ఇంటి దగ్గరనే పెంటగడ్డలు దొరికినాయి అట. అటే ఉంటుంది ఉన్నది. తను పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కూడా నైలాన్ తాడు కూడా బట్టలు మార్చుకోమంటే కూడా తను మార్చుకోనని చెప్పి అనడంలో ఆంతర్యం ఏంటి, ఒకసారి బట్టలు మార్చుకోని చెప్పి తన ఆడబిడ్డ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అప్పుడు ఏం అన్నదో తను ఒకసారి మనం మాట్లాడదాం. ఏమైందా మనం ఇప్పుడు పోతాను బండి ఎక్కిపోతుంటే వద్దు, నైట్ మీద బోక్ సిరీసా డ్రెస్ వేసుకొని పో, సిరాన కట్టుకొని పో, నేను బట్టలు గుంజిన వద్దు అనుకుంటా కదా పోయి బండి ఎక్కింది. ఇక బండి ఎక్కిందని మనం ఏమంటాం, గంత మందిలా మా అబ్బాల గవర్నమెంట్ హాస్పిటల్ బొచ్చని మంది ఉంటారు, నైట్ వేసుకొని పోతే ఇజ్జత పోతుంది, కనీసం డ్రెస్ అని వేసుకొని పో, నేను మరీ నైట్ గుంజిన వద్దు అని నెట్టేసి బండి ఎక్కింది. హాస్పిటల్ పోయేటప్పుడు పోయి వచ్చి పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు మొత్తం నైట్ మీదే ఉంది. నైటే ఉంది, అసలు మొత్తం నైటే ఉంది. అసలు నైట్ మేము 6 గంటలకు 10 పోయి వచ్చిన కానీ అదే నైట్ మీద ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అంటే ఒక ప్రీ ప్లాన్. ఇక అమ్మ ఇప్పుడు మీకు ఇంత జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా, అసలు ఎందుకు చంపింది అనుకుంటున్నాము మీకు అనిపించింది? మాకు ఏటు అర్థం కావట్లేదు, లోపంగానే చెప్తారు సారు. పోయింది మళ్ళీ బయట పడితే ఎట్లయినా మీకున్నటువంటి అనుమానం ఏంటంటే దాని మీద ఇంత కూడా అనుమానం లేకుండానే చేసింది. మరి దానికి ఎంత ధైర్యం ఎక్కడో, దానికి అంత గుండె ఎక్కడ వచ్చిందో, మరి ఎవరు ఇచ్చిండో కానీ మాకేం దొరకలేదు. ఏ కారణం లేకుండా ఇప్పుడు వేరే వాళ్ళనైనా చేయొచ్చు ఏదైనా కోపంతో, కానీ సొంత పిల్లల్ని చంపుకునేంత కారణం ఏమి ఉండొచ్చు? ఏం వచ్చింది మరి దానికి ఏమన్నా గట్టోడు ఉంటేనే కదా ఆ పని చేసింది, మనకు కనిపిస్తలేదా? ఇక తల్లి ముగ్గురికి ఇంత అదే 100 రూపాయలు తీసుకుపోయి మందు తీసుకుని తల్లి ముగ్గురు పోయి తాగితే ఆ పొలగల పెట్టక చంపుకున్నారు, సచ్చిలు తల్లి 4 అని అట్టనే లోకం నిందించు. నువ్వు అప్పుడు ఒకటి చంపుకుంటూ వచ్చి కోసాకే అత్తమ్మ చంపి మొగని చంపుకొని ఏమి నడిపోతానని చేసింది. గంత ఘోరంగానైతే ఏ ఊళ్ళోనైనా జరిగిందా, ఏ దేశాలైనా జరిగిందా? ఇప్పుడు 2 సంవత్సరాల వచ్చి కన్నం పిల్లల కన్నం చేసాం, మా అత్తమాయిన దగ్గర గెలిచినాం, అందరిందా చేసినాం. ఇంతవరకు అయితే ఇటువంటి పరిస్థితి అయితే ఎక్కడ రాలేదు. మా కోడళ్ళు మనోళ్ళు మనోళ్ళు రాక కూడా పోతారు. ఇప్పుడు గింత పరిస్థితి దాకానైతే మాకు తెలియదు. ఇగో ఇదే కొత్త, మాకు ఇదే కొత్త.
ఎట్ట ధైర్యం రాలిందో మరి ఎట్టా ఇదైందో. మరి అంటే మీకు ఎవరున్నారు అనుకుంటున్నాము? ఎవరో ఒక ధైర్యం అయితే ఇవ్వాలి కదా. ఎందుకంటే తనకు ఆలోచన రాకున్నా కానీ ఎవరో ఒకరు చెప్తేనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లల్ని చంపమని చెప్పి ఎవరికి రాదు. అట్లాంటప్పుడు ఎవరో ఒకరు మొత్తం ధైర్యం ఇస్తారు. ఎందుకంటే తను ఇప్పుడు అంటే విషయం తెలిసింది ఏంటంటే ఇప్పుడు పిల్లల్ని చంపి భర్తను చంపి తను కూడా చేద్దామని చెప్పి అని అనుకున్నారట. కానీ మరి వీళ్ళని చంపిన తర్వాత తను చావాలనుకున్నదో మరి లేకపోతే ఇంకేమైనా చేయాలనుకున్నదో తెలియదు కదా. మరి ఆ ధైర్యం ఎవరిచ్చింది అనుకుంటున్నారు? ఎవరు ఇచ్చిందో గాదే తెలుస్తలేదు సారు, ధైర్యం తెలుస్తలేదు. మరి అది కూడా మరి బయటోడు దాంట్లోనే అయిందా లేదా దాని మొగడు అది కలిసి చేసిలా? మరి అందరూ ఆ ఇంట్లో ఒక్కడు కలిసి చేసిలా బయటోడు కలిసిందా? పిల్లల్ని అయితే చంపడం దారుణం కదా. దారుణం కాదు కాదు, అదొక్కటి మాత్రం బయట పడాలి. మరి ఇవాళ ఇదైంది మళ్ళీ రేపు మళ్ళీ పోయి తీసుకొచ్చుకుంటూ చేస్తాడు. రేపు అగో నా మా గుంజుడు అగో ఆ బా గుంజుడు అని అట్ట కూడా పెట్టే రకాలు ఉంటాయి. కానీ అది ఇక్కడ రావద్దు. వచ్చిన వాళ్ళు తల్లి నలుగురు ఎక్కడైనా బతకాలి కానీ ఈ ఊళ్ళోనే ఉండొద్దు అంతే. ఇది వీళ్ళందరూ మీతో మంచిగా ఉంటారమ్మా? మీ ఇక్కడ మాకు పంచాయతీ లేదు, తేడా లేదు, ఏం లేదు. ఎప్పుడైనా మొగోళ్ళు ఇంత తాగో తడిపోయి అన్నదమ్ములు అనుకున్నాం, చెరోటి అనుకుంటాం, మళ్ళీ తెల్లారి 3 మాట్లాడుకుంటాం. మాకు కచ్చలు ఇది అది కొట్టుకుంటూ తిట్టుకుంటూ అయితే ఏం లేదు. మరి ఇప్పుడు శిరీష మీతో ఎట్లుండేదమ్మా? శిరీష మొదలరా అది ఇంట్లోకే వెళ్ళలేదు. ఇంట్లోకి బయటకు వెళ్ళి ఒక గిట్ట నలుగురు ఉన్నాం, నలుగురు కడుకు కూకొని మాట్లాడదాం, ముచ్చట పెడదాం, గిది గిట్ట గది గట్ట అని ఒక్కనాడు బయటకు వెళ్ళలే. 7 ఏళ్ళలో ప్రేమించి పెళ్లి ఎన్నడైనా బయటకు వెళ్ళది. మిమ్మల్ని పిలిచి ఎప్పుడైనా మాట్లాడిందా మీతో? ఎప్పుడన్నా ఇక పిలిస్తే వస్తామా బామ్మ ఏం చెప్తాను, ఒక్కటే ముచ్చట 2 ముచ్చటకి మళ్ళీ కథ నువ్వు ఎవరో నేనెవరో గంతే. మళ్ళీ గిది గిట్ట మరి నీ కొడుకు గిది తెత్తలేడు, ఇంట్లో సామాన్ తెత్తలేడు, గిది తెత్తలేడు, గది తెత్తలేడు అత్తమ్మ అని కూడా ఒక్కనాడు కూడా దాని జల్ మొత్తం చెప్పలే. అట్లా చెప్పినా మేము అని అడుగు, మా వాళ్ళ కాకుండా మంచి వాళ్ళ కాడికే తోదు. నీకు ధైర్యం ఇచ్చి నువ్వు ఆ కర్మ చేయక్కడిది. మరి నీకంత ధైర్యం ఎక్కడిది? నీ గుండెల నుంచి వచ్చిందా ఇంకే నుంచి వచ్చిందా ధైర్యం? అదొక్కడు బయట పడాలి, అదొక్కటి బయట పడాలి. సపోర్ట్ ఇచ్చారా అనుకోవచ్చు. ఇప్పుడు అనిపిస్తలేదా మనకి? ఇక అదొక్కడు బయట పడాలి. అది ఊరికి తోవదొక్కొద్దు, అది అక్కడే నాశనం అయిపోవాలి. తల్లి నలుగురు మాత్రం ఈ ఊళ్ళోనే ఉండొద్దు. మేము ఉన్నాం, మేము 10 మంది అంతా ఒకటే కుటుంబం. మా కుటుంబాలు వాళ్ళు ఉండొద్దు, మా కుటుంబాలు కలవద్దు అంతే. ఇక్కడ గమనించాల్సిందంటే పోలీసులకు చెప్పినటువంటి విధానంలో తను ఆ పిల్లలు సరిగా చూసుకోవట్లేదని చెప్పి ఇంతకుముందు వీళ్ళందరూ చెప్తున్నారు. అదే ఆరోపణ పోలీసుల ముందు చెప్పింది. కానీ ఇక్కడ అనుమానాలు చాలా అనేకంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎవరో ఒకరు ధైర్యం ఇవ్వకుంటే కన్న పిల్లల్ని కూడా చంపుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అసలు దీనికి కారణం ఏందనేది కూడా ఇంకా ఈ సస్పెన్స్లోనే ఉన్నది. కానీ ఎవరో ఒకరు ఆ ధైర్యం ఇస్తేనే తప్ప పిల్లల్ని ఆ విగత జీవులుగా చేసి ఆ మిగిలినటువంటి వాళ్ళని కూడా చంపి మరి ఏం సాధిద్దామనుకుని చంపిందో అన్నటువంటి ఒక ఇంకా అసందిగ్ధ వాతావరణం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులలో ఒక కుటుంబంలో అంటే ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక అత్తగారి ఇంట్లో అడుగుపెట్టినటువంటి తన కుటుంబాన్ని ఉద్ధరించాలి. కానీ ఆ ఉన్న కుటుంబంలోనే రేపు భవిష్యత్తు ఆశాకిరణాలైనటువంటి కన్న పిల్లల్ని చంపుకొని ఇంకా ఏం ఉద్ధరిద్దామని చెప్పి తను కన్న పిల్లల్ని చంపిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఒక కాలనీలో వాసులు కలుగుతుంది. ప్రస్తుతానికైతే తను ఈ గ్రామ సర్పంచ్ తనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆ రోజు చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఆ అబ్బాయి కూడా చనిపోయాడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ పూర్తి స్థాయి వాతావరణం అయితే తనకు ఒక స్పష్టత అయితే ఉంది. ఏం జరిగిందో తెలుసుకుందాం. ఒకసారి ఏం జరిగింది బ్రదర్? ఇప్పుడు ఇంత వాతావరణం అయితే ఇక్కడ అసలు ఎవరు నమ్మలేని ఒక వాతావరణం కన్న పిల్లల్ని చంపడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సార్ నా పేరు లక్ష్మీపతి. మేము ఫస్ట్ యాక్చువల్గా అయితే ఆ రోజు జరిగిన రోజు మేము కన్న తల్లే చేస్తాను మేము ఎవరు అనుకోలేదు. యాక్చువల్గా మేము బతుకమ్మ ఆడింది ఆమె పండబెట్టిందని చెప్పేసి అన్నారు. మేము మామూలుగా యాక్చువల్గా అయితే ఇది ఏమైందంటే మామూలుగా మన అది పిడిచి లాంటిది వచ్చింది, జ్వరం వస్తే పిడిచి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే డాక్టర్ దగ్గర తీసుకుపోయినాం, పిడిచి వచ్చింది అనుకుని తీసుకుపోయినాం. ఆ తరగతి అప్పటికే చనిపోయాడని చెప్పి తేల్చడం జరిగిన తర్వాత మేము చెప్పిన తర్వాతకి తీసుకొచ్చిన తర్వాత ఎటో నాటు వెళ్ళిపోయినాం. ఇక జ్వరం వస్తుంది కదా, నువ్వు ఏం చెప్తాను ఏం కదా, నువ్వు పట్టించుకోరని మా తమ్ముని తిట్టడం తిట్టిన తర్వాత ఇక మేము తీసుకొచ్చిన ఎటో నాటు వెళ్ళిపోయిన తర్వాత కోసేపటికి ఒక గంట 1 అవర్ తర్వాత మా తమ్ముడు చూసి ఇట్లా చూస్తా అంటే ఏడుతా అంటే ఈ నడుము మెడ సైడు మామూలుగా కాట్లు ఉండడం గమనించి మా తమ్ముడు వేరే తమ్ముడు చెప్పి ఇట్లా సంగతి అన్నా ఇట్లా కాట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తే
మేము పోయి చూసినాం. ఎమ్మటే నాకు ఆయన భయపడి నా దగ్గరకు వస్తే నేను రాగానే వచ్చి చూస్తే నిజంగా కార్లో ఉంది. కార్లో నాకు కూడా ఇక భయం అనిపించి అదే ఏదేదో ఇది ఆయన కాదు, ఇది యాంకిల్ ఊళ్ళు చేసిన బాబద్దే కాబట్టి కంపల్సరీ ఇది పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి ఇమీడియట్గా సెకండ్లో ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. జరిగితే ఎమ్మటే ఆయన ఎస్ఐ గారు ఫోన్ చేసి ఒకసారి ఫోటోలు పెట్టండి, ఫోటోలు పెడితే ఏం జరిగింది మేము చూస్తామంటే ఫోటోలు పెట్టాక చూస్తే బాబు అది సర్పంచ్ గారు ఖచ్చితంగా 100% ఇది యాంకిల్ ఊరి పెట్టిన బాబద్దే, మీరు ఆయనే ఉండండి మేము వస్తాం ఇమీడియట్గా అని చెప్పేసి అదే నైట్ 11:30 వరకు వాళ్ళు వచ్చారు. వచ్చి చూసిరు, మొత్తం అంత వాతావరణం చూసిరు, ఏమైనా ఉన్నాయా ఎట్లా ఎవరైనా వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయనేది గ్యాదర్ చూసుకొని పోయారు. చూసుకొని ఇంటర్వ్యూషన్ చేశారు. అదే నైట్ మేము చేసామంటే మార్చర్లో పెట్టాలి బాడీని, ఇక్కడ ఉండొద్దని చెప్పేసి అదే నైట్లో తీసుకొని పోయి మార్చర్లో పెట్టి తెల్లారగట్లు వచ్చిన తర్వాత వచ్చినాక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాకు ఏమో రాలే. వాళ్ళ అమ్మాయిగా ఒకటి చెప్తాను, నేను 5 గంటలు చూసినా, మధ్యలో కూడా చూసినా, అట్లా ఇట్లా అని చెప్తాను. మాకైతే అప్పటి వరకు అయితే మాకు ఏం అనుమానం రాలేదు. రాకపోవడం వల్ల మేము ఏం చేసినా ఫర్దర్గా వాళ్ళందరూ ఎంక్వైరీ చేసిన తర్వాత సిఐ గారు ఉండి బాడీని పోస్ట్మార్టం చేద్దాం, తర్వాత మనం సెకండరీ ఆలోచిద్దాం, కానీ ఫస్ట్ అయితే అక్కడికి రాండి అబ్బా అని చెప్పేసి అంటే మేము అందరం తీసుకొని ఒక 10 మంది దాకా అడిగిపోయాం. పోయిన తర్వాత పోస్ట్మార్టం చేసిన తర్వాత మా తమ్ముడు ఇక వీళ్ళందరూ ఏడుస్తా అంటే మంచి ఒక మాట ఆడుండి నువ్వే చేసి నువ్వు తల్లి చేసి కదా నువ్వేం చేస్తావు అని ఆమెను కొంచెం బాగా ఆడడం జరిగింది, గట్టి చేశారు. మేము కూడా కొంచెం బెదిరియడం జరిగింది. జరిగిన తర్వాత మేము చేసిండు మా తమ్ముడికి ఇట్లా అప్పుడు అన్నం తినకపోతే అన్నం తిని రాపోరా అని చెప్పేసి నేనే వీళ్ళను మా పెదనాన్న కొడుకుంటే వాళ్ళని ఇచ్చి ఈయన పంపించాను, ఉపేంద్రం పంపించిన. తర్వాతకి ఆమెను కూడా తిడతా అంటే ఇక ఈమె ఇక్కడ ఉంటే బాగా తిడతారు కావచ్చు అని నేనేం చేసిన అంటే ఈమెను కూడా పోయి నువ్వు పక్కకు తీసుకుపోయి తినరా, తిన్నాక ఒకసారి అడగండి అసలు ఏంది పరిస్థితి ఇట్లా అంటారు, మరి నిజం ఎంత అబద్ధం ఎంత అడగండి అని నేను చెప్పడం జరిగితే ఇలా నన్ను టిఫిన్కి పోయి టిఫిన్ చేసిన తర్వాత రైల్వే ట్రాక్ దగ్గర కూకొని ఇది పరిస్థితి మరి శిరీష మరి అంటారు, మరి ఏంది పరిస్థితి, మరి నిన్నే అంటారు, నువ్వు చేసిన నువ్వు ఒకళ్ళు చేస్తే చెప్పు, నాకు నేను ఏమైనా మాట్లాడి చెప్పడం జరుగుతుంది, కానీ నువ్వు ఏం చెప్పకపోతే మాత్రం మన ఇంట్లో అందరికి దెబ్బలు పడతాయని మా తమ్ముడు చెప్పిండు. మా తమ్ముడు చెప్తే ఆయనకు ఎమ్మటినే చెప్పిందట, నేనే చంపినని చెప్పిందట. చంపగానే వాడు ఇమ్మీడియట్గా నాకు ఫోన్ చేసి అన్న ఇట్లా సంగతి అన్న ఇట్లా అర్జెంట్గా రా అంటే ఎందుకు రా అంటే ఏం లేదన్న అక్కడ అర్జెంట్ పని ఉంది రా అని నన్ను అన్నాడు. అయితే ఏంటి చెప్పురా ఫస్ట్ అని చెప్పేసి అంటే అర్జెంట్ ఉందన్న రా అన్నాడే. నేను ఇక మరి బయటికి పోయి కొట్టుకుంటారేమో మరి ఏమైనా అవుతుందని నేను దెబ్బ మీరు వేరే బండి ఉంటే అక్కడ బండి వేసుకొని మా సురేష్ అని ఉంటాడు మా అన్న, ఆయన తీసుకొని ఇద్దరం వెళ్ళాం. పోగానే మాకు అక్కడికి పోగానే ఏమైందిరా మరి ఏంటిరా అంటే మేము సిరిసే చంపిందట, మరి ఒప్పుకుంటుందన్న ఒకసారి నువ్వు అడుగు అని నన్ను అన్నాడు. నేను అడిగిన ఏంది మరి ఏం బుజ్జి మరి ఇట్లా అంటాడు, మరి ఏంది పరిస్థితి అని అంటే నేనే చంపిన బాగున్నది, ఎందుకు చంపినావు అని చెప్పేసి అంటే మీ తమ్ముడు చేయబట్టి చంపినా అని చెప్పేసి చెప్పడం జరిగింది. మా తమ్ముడు ఏం చేసిండు మరి ఎందుకు చంపినా అని చెప్పేసి అంటే నాకు ఇళ్ళకి ఏం చేస్తలేడు ఏం సంబంధం మా పట్టించుకోడు, నాకు 4 ఏళ్ళ కడుపు ఉంది, ఆ కడుపు తీపిస్తలేడు. ఆల్రెడీ ఇప్పుడు ఈ 3 పిల్లలు కాకుండా మళ్ళీ ప్రజెంట్ లైవ్లో ఆమెకు ప్రెగ్నెంట్ అట. అయితే ప్రెగ్నెంట్ తీపిస్తలేడు, హాస్పిటల్ తీసుకుపోతలేడు. ఏం చేస్తాడు ఎందుకు అని చెప్పేసి అంటే నేను తీసుకుపో నాకు సంబంధం లేదు, నాకు కడుపుతో సంబంధం లేదని చెప్పేసి అంటే మాట్లాడతాడు. నీ పిల్లలు నువ్వు పో నాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోవాలని చెప్పి మాట్లాడతాను. అట్లా చెప్తే నాకు కోపం వచ్చి నేను చంపినా అంటే మరి అంతకుముందు బాబు నువ్వే చంపినావా, 2 నువ్వే చేసినావా అని అన్న. అంటే అంతకుముందు బాబు 2 నువ్వే చేసినావా అని అన్న. 2 అంటే 2 నేనే చేసిన అన్నది. 2 అంటే నేను చిన్న బాబు అని అనుకోలే, అంతకుముందు ఇదే బాబుకు కట్ చేసిరు అన్నట్టు. అయితే అది కూడా చేసినావా అంటే నేనే కోసినా అని చెప్పి ఒప్పుకుంది. ఒప్పంగా నాకు ఇక ఏం అర్థం కాలే. అదే చెప్పిన ఇక మీ వెనకాల ఎవరు ఉన్నారా అది అని చెప్పేసి అంటే ఎవరు లేరు అది అని చెప్పింది. చెప్పిన తర్వాత మీరు ఫస్ట్ ఏదో ఉండకురి దొంగ ముండలు అని చెప్పి ఇక బాగా తిట్టి నువ్వు ఇక్కడ ఉండకు, ఫస్ట్ ఇక్కడ ఉంటే వాళ్ళ వీళ్ళు ఎత్త కొట్టి అంతకుముందు ఈ సిచ్యువేషన్ కాడ మార్చర్ కాడ బాగా లుల్లైంది, గొడవలు అయినాయి. అక్కడ సందుపోయినాక మళ్ళీ అయితే నువ్వు అయితే సాకపోలేక చక్క ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి నేను వేరే బండి పిలిపించి ఎమ్మటే ఇంటికి పంపడం జరిగింది. నేను ఇమ్మీడియట్గా నాకు తెలియగానే నేను ఇక ఎస్ఐ గారికి ఫోన్ చేసి సార్ పరిస్థితి అక్యూజ్ మనం అనుమానించిన అమ్మాయినే డైరెక్ట్ ఒప్పేసుకుంది, ఇట్లా సంగతి అంటే ఎస్ఐ గారు ఉన్నారుగా డైరెక్ట్ మీరు ఎక్కడున్నారు అంటే నేను వాళ్ళ ముందు పంపించిన, మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో అని చెప్పేసి నేను వాళ్ళ వెనకాల ఫాలో అప్ అవుతాను సార్, మీరు రాండి అని చెప్పేసి చెప్పగానే నేను ఇక మళ్ళీ అయోధ్య కాడ ఆగమని చెప్పాము. చెప్పకుండా నేను కూడా విలేజ్కి వచ్చారు, విలేజ్కి రాగానే ఐడికి వచ్చేసి డైరెక్ట్ విలేజ్కి వచ్చారు. అప్పటికి ఇక్కడ తెలియదు, ఎవరు తెలియదు, మేము వచ్చేసినాం. ఇక వాళ్ళు అందరూ అడుగుతారు మమ్మల్ని ఏమైంది అని అడుగుతారు. చెప్పినా కానీ నేను ఎవరికి ఏం చెప్పలేదు, ఎందుకంటే చెప్తే గొడవలు అయితే కొట్టుకుంటారు, మళ్ళీ ఏమైనా ఇద్దరు పోయి మళ్ళీ ఆమె కొట్టిరనుకో ఆమె కడుపుతుంది అంటారు, వాళ్ళ కోపంతో ఆయన దగ్గర కొట్టిరనుకో చనిపోయిందో లేకపోతే ఏమైనా అయిందనుకో మళ్ళీ కేసులు అయితే మళ్ళీ తిరుగుడు ఎందుకు అని నేను ఎవరికి ఏం చెప్పలేదు. మా వాళ్ళు కూడా ఇట్లా అంటే కూడా వీళ్ళనే బాగా నేను తిట్టి మీరు పెట్టకండి, ఒక దెబ్బ కూడా కొట్టకద్దు అవసరం ఏం చెప్పేసిన సార్ చెప్పిన సార్ వస్తాడు, సార్ తీసుకుపోయి చెప్తాడు. అనుమానం ఉంది కానీ ఇంకా డిక్లేర్ కదా వీళ్ళు చెప్పి నాకు తెలుసు అయినా నేను చెప్పలేదు. ఇక చెప్పకుండా వీళ్ళు ఆపేగానే సార్ వాళ్ళు వచ్చారు, రాగానే తీసుకున్నారు. ఇక తీసుకుని వాళ్ళు వెళ్ళేసిన తర్వాత ఆడికి బాడీ వచ్చింది, బాడీని కాంతగ్రహం చేసిన తర్వాత ఇక సార్కి ఫోన్ చేసి సార్ మరి వాళ్ళిద్దరైనా పంపండి అంటే లేదబ్బా ఒప్పుకున్నాక మేము పంపమని చెప్పేసి అమ్మాయిని పంపలేదు, మా తమ్ముని ఒకరిని పంపారు. చేసినాక ఆడికి పోయిన స్టేషన్లో సార్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫస్ట్ మరి నువ్వే చేసినావు అని చెప్పేసి అడిగిందట. చెప్తే నేనే చేసిన ఒప్పుకుందట. చేసిన తర్వాత ఇక చేయగానే సార్ ఫోన్ చేసి ఇట్లా సంగతి ఇట్లా ఫస్ట్ కూడా బాబుని నేను చంపిన అని చెప్పేసి అంటుంది,
ఆ బాడీని అలా నేను తీయాలి సర్పంచ్ గారు, మరి దానికి ఏం కావాలో ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది, ఇదంతా ఫాలోఅప్ చేయండి అని చెప్పేసి చెప్పిండు. సరే సార్ మరి నిజంగా ఒప్పిందంటే నిజంగానే ఒప్పుకుంది అన్నాడు. అనగా తర్వాత నిన్న తెల్లారి మేము హాస్పిటల్ వచ్చారు, డాక్టర్ సిఐ గారు వచ్చారు, మన గూడూరు మన టౌన్ సిఐ గారు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక మా కంచెని మా వాళ్ళ నుంచి ఒక లేబర్ ముగ్గురు తీసుకుపోయినాం. ఆ బాడీని తీసారు. మన మేడం ఒక వచ్చింది, ఆమె వచ్చి అది పంచనామా చేశారు. మన ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్ఐ గారు వచ్చారు, అందరు వచ్చారు. బాడీ తీసి ఏమో పీసులు అల్లని తీసుకొని పోయి చేశారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇక నిన్న సాయంత్రం స్టేట్మెంట్ ఇచ్చి జరిగిన విషయం మొత్తం సిఐ గారు లైవ్లో చెప్పడం జరిగింది. అది మొత్తానికి అయితే జరిగింది విషయం. ఓకే. ఇక్కడ మీకు ఉన్నటువంటి, ఎందుకంటే మీ ఇంటి దగ్గరే ఉన్నారు, మరి ఇట్లాంటి సమయంలో తను 4 నెలల ప్రెగ్నెంట్ ఉన్నది, ప్రెగ్నెంట్కి తను కారణం కాదు కాబట్టి ఒక అనుమానం అయితే భర్త కూడా వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇది ఏమన్నా ఉండి బయటపడతారన్నటువంటి ఉద్దేశంతో తప్పించేటువంటి ప్రయత్నంలో పిల్లని చంపుకోవచ్చా? ఎందుకంటే 9 నెలల క్రితం కూడా అప్పుడు 4 నెలల ప్రెగ్నెంటే అంటున్నారు కదా, మరి 9 నెలల క్రితం ఎందుకు చంపించి ఉండొచ్చు అని చెప్పి మీకున్నటువంటి ఆలోచనలు? ఇక అంతకుముందు ఆమె ఏం ఉద్దేశించి చంపింది అనేది మనకు తెలియదు. యాక్చువల్గా అయితే మేము ఫస్ట్ బాబు నీటిలో తోటి పెట్టినప్పుడు అది అనుమానాస్పదంగా, అంటే మేము అనుకోకుండా జరిగిందనే మేము అందరం భావించినాం. ఆ చిన్నపిల్లగాడు అనుకోకుండా అప్పుడే నడుస్తాడు, అంత చిన్నగా నడతాడు, ఇంత దూరం నడితే కింద పడతాడు. ఇక మామూలుగా తెలవకపోయి ఇలా అనుకోకుండా పోయి అలా పడ్డాడని మేము అనుకున్నాం, కానీ ఆమె చేసిందని అనుకోలేదు. మరి ఆమె ఏం ఇంటెన్షన్ పెట్టుకొని చేసిందనే తెలియదు. ఫర్దర్గా వాళ్ళని కూడా అడిగాము, మేము ఎస్ఐ గారికి ఇట్లా సిఐ గారిని కూడా అడిగాము, ఏం సార్ మరి ఏం ఉద్దేశం పెట్టుకుని ఫస్ట్, అంటే ఇప్పుడంటే జరిగిందంటే సరే ఈ ఇష్యూ వల్ల గొడవల వల్ల జరగవచ్చు, అంతకుముందు 9 నెలల క్రితం అయితే ఏం గొడవలు లేవు, వీళ్ళకైతే ఏం లేవు, మేము చూసినంత వరకు అయితే బయటికి రాలేదు. మరి ఇంటింటి ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ మాకు బయటకు అయితే ఇంతవరకు అయితే ఒక విషయం కూడా రాలేదు. మరి ఏం జరిగింది అనే మోటివేషన్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసినాక తెలుస్తుంది, ఇప్పుడు మేము ఏం చెప్పలేము అని చెప్పేసి సార్ మాకు చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఏమైనా 14 రోజులు రిమాండ్కి అయితే పంపించినారు. 14 రోజులు అయితే రిమాండ్కి పంపించారట. తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తారట. చేసినప్పుడు ఎట్లా చేసింది, ఎందుకు చేసింది అనేది అన్నీ తెలుస్తుంది. అప్పుడు మొత్తం మేము చెప్పగలుగుతాం, కానీ ఇప్పుడైతే ఏం చెప్పలేము. మోటివేషన్ అయితే ప్రజెంట్ అయితే ఆమె చెప్పేది ఏంటంటే, నన్ను బాపడతా, నన్ను చూస్తలేడు, అనుమానిస్తాడు, అక్రమ సంబంధాలు అంటగడతాడు, నాకు ఇంట్లోకి ఏం తెలియడు, డబ్బులు తెమ్మని తేడు, నీకెందుకు అంటాడు, మరి కడుపు తీపి అని చెప్పేసి అంటే ఈ కడుపుతో నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతాడు, పిల్లల నువ్వు నాకు సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతాడు. అట్లాంటప్పుడు పిల్లలు ఎందుకు, వాళ్ళని చంపి నేను చనిపోదాం అనుకున్నా, అట్లానే మోటివేషన్తో నేను చంపినా, కానీ నేను వేరే ఉద్దేశం కాదు, నాకు అట్నే అయిపోయింది అని చెప్పేసి అంటుంది. కానీ మానసికంగా బాగా ఆమె బాగాలేదు కాబట్టి అట్లా చేసిందని మేము అనుకుంటున్నాం. అంటే మానసికంగా బాగాలేనప్పుడు ఇక్కడ చుట్టుపక్కల కుటుంబ సభ్యులతో అయితే అందరితో మామూలుగానే ఉంటున్నారు కదా, ఇప్పుడు మానసికంగా బాగా లేకుంటే ఇంకా వేరే కార్యకలాపాల కోపంతో ఎత్తేయడమో లేకుంటే తిట్టడమో వేరే వాళ్ళతో గొడవలు పెట్టుకోవడమో పిచ్చి చేయడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఏమీ తెలియని పిల్లల మీదనే ఎందుకు టార్గెట్ చేసి ఉండొచ్చు మానసికంగా బాగా లేకుంటే? ఏదో ఇంటెన్షన్ ఉంటేనే కదా, కేవలం పిల్లలు మీద. ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ తనది కాదు అన్నటువంటి ఒక అనుమానం భర్త వ్యక్తం చేస్తుందని చెప్పి అంటారు, అందులో కూడా మేబీ నిజం ఉండొచ్చు కదా. రేపు పిల్లగాడు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఎట్లాంటి ఇబ్బంది అయ్యే పరిస్థితులను వచ్చానటువంటి ఆలోచనలు కూడా భర్త చేస్తున్నటువంటి ఒక ఆలోచనతో కూడా పిల్లల్ని కూడా చంపుండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఈ వేరే రకమైన ఇంటెన్షన్ ఏముంటుంది అనుకోవచ్చు అన్నట్టు? వేరే రకమైన ఇంటెన్షన్ అనేది ఏం లేదు. ఆమె పిల్లల్ని కూడా ఎప్పుడు దగ్గర తీసి అపాయంగా చూసుకున్నట్టు అయితే మేము ఎప్పుడు గమనించాలి, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది సార్. మేమైతే మాకు తెలిసినంత వరకు అయితే ఆమె బయటకు వచ్చి నలుగురితో మాట్లాడింది, అడవిడికి చేసింది అయితే ఎప్పుడు మా కలివిలిగా కలుపులతో లేదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, మా బయటికి రాదు మ్యాక్సిమం. ఆమె ఎప్పుడు ఇంటనే ఉంటుంది. పిల్లల్ని కూడా మా పెద్దమ్మ ఎక్కువ టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. మా పెద్ద బాబు వాళ్ళ బాబునైనా చిన్న బాబునైనా మా పెద్దమ్మ టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఎటన్నా ఊరికి పోయినా వాళ్ళ పైన ఆమె తీసుకుపోతుంది, చూసుకుంటుంది, ఆమె ఏమంటే పండ పెట్టుకుంటుంది, చేస్తుంది. అన్నం తినిపేయడం అయినా ఏం చేయడైనా పెద్దగా మా పెద్దమ్మ ఎక్కువ చూస్తుంది. ఎప్పుడు అయితే మేము ఆమె ఆప్యాయంగా చూసి పిల్లల్ని దగ్గర తీసుకోవడం మేము ఎప్పుడు అంత చేయలేదు, చూడలేదు. ఇంటనే ఉంటుంది, ఎక్కువ అయితే బయటికి రాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బాబును ఇట్లా కోసినరో ఆ కోసిన కానీ అప్పుడప్పుడు రావడం, బయటకు వచ్చి మాట్లాడడం, చేయడము, మా పెద్దమ్మలతో అడిగి నువ్వు ఇట్లనే ఉండి చూస్తావు, చేయవు, నువ్వేం చేస్తావు, ఇంట్లోనే ఉండవు, చూడవా, చేయవా, కోసిపోతుంటే మీరు చేయరా అని చెప్పేసి మేము తిట్టడం వల్ల అప్పటి నుంచేనే అప్పుడప్పుడు బయటకు వచ్చి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం జరిగింది. కదా అంతకుముందు అయితే ఇంట్లో నేను ఎప్పుడు బయటకు వెళ్ళలే, ఇంట్లోనే ఉంటుంది, ఆమె పని ఏందో ఆమె చూసుకుంటుంది, అట్లా చేసాం. కానీ ఎప్పుడైతే మాకు ఇట్లాంటి బయట ఎఫ్ఐఆర్లు ఇట్లాంటి అయితే మాకు ఎప్పుడు అనిపించలే. పాపం ఆమె కూడా చెప్పొద్దు మనము, అట్లాంటి ఉద్దేశం అయితే ఆమెకు లేదు, మేము కూడా ఎప్పుడు గమనించలే, అట్లాంటి అయితే ఏం లేవు ఆమె కాడ. కాకపోతే ఆమె మానసికంగా ఏమన్నా ఇబ్బంది పడి నన్ను ఇట్లా చేస్తారు, మా పిల్లలు అత్తతోనే ఉంటారని ఇప్పుడు ఆమె చెప్పిన విధంగా చేసి నన్ను భర్త అర్మాయిస్తారని చెప్పేసి ఆవేదనకు గురయ్యి ఆమె ఏమన్నా మనసిమతంగా కూలిపోయినట్టు, లేకపోతే ఆమె ఏమో సైకోగా మారి ఇక నాకు పిల్లలే వద్దని అనుకుని డిసైడ్ చేసుకుని అట్లా చేసిందేమో ఆలోచన ఉంది. కానీ బయట అయితే వేరే ఇంటెన్షన్ అయితే ఏం లేదు, మాకు తెలిసినంత వరకు మేము క్లారిటీగా చెప్తాను. కాకపోతే
అప్పుడప్పుడు చిన్న చిన్న జరుగుతాయి. మా తమ్ముడు కూడా అప్పుడప్పుడు కసిరిచ్చేది, గొడవ పెట్టేది. అవి మా వాళ్ళ భార్య భర్తలలో ఈ కామన్గా వస్తూనే ఉంటాయి. డబ్బులు ఉండి లేక ఎవరికైనా లొల్లు వస్తూ ఉంటాయి. అట్లాంటి లొల్లు అయితే వచ్చినాయి 2-3 సార్లు మాకు తెలిసినంత వరకు. కానీ ఎప్పుడు ఊకైతే ఇప్పుడు ఒక ఫస్ట్ బాబు చనిపోయిన కానీ ఈ మధ్యలో అయితే ఎప్పుడు గొడవలు రాలేదు. బాబు జరగక ముందు ఒకసారి గొడవలు వచ్చినాయి, డబ్బులు వెళ్ళక గొడవలు వచ్చినాయి. మా అమ్మగారింటికి పోతాను చెప్పింది, ఏదో డబ్బులు విషయం తీసింది అని చెప్పినప్పుడు మా వాడు తాగి ఇట్లా 2-3 సార్లు కొట్టడం జరిగింది. అది జరిగింది కానీ డబ్బులు పోయినాయి అని, ఇంట్లో డబ్బులు ఉంటే జీతం పెడితే డబ్బులు పోయినాయి, అట్లా పోయినా జరిగింది. ఒకసారి జరిగినట్టుంది. కానీ తర్వాత అయితే బాబు చనిపోయిన కానీ ఇప్పటివరకు అయితే ఏ గొడవలు లేవు వాళ్ళ ఇంట్లో పెద్దగా. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో ఇంటర్నల్గా అయితే మనకు తెలియదు, బయట పెద్దగా అయితే ఏం లేదు. అమ్మాయి కూడా వేరే అక్రమ సంబంధాలు ఇట్లాంటివి అంటారు కానీ అట్లాంటివి కూడా ఏం మాకు తెలిసినంత వరకు, మాకు తెలిసినంత వరకు అయితే ఏం లేవు. ఆమె ఎందుకు బయటికి వెళ్ళదు, ఎవరితో మాట్లాడు సరిగ్గా ఇంటికి బయటికి వెళ్తలేరు కాబట్టి ఇక్కడికి అవకాశం ఏది ఉండదు, అవకాశం లేదు, ఎవరితోనూ మాట్లాడదు. మాక్సిమం మాకు తెలిసినంత వరకు అయితే మా కాలనీలో ఎవరితో మాట్లాడదు. మా కుటుంబాలు, మా 9 ఫ్యామిలీలే, మా 9 ఫ్యామిలీలో మాక్సిమం అయితే ఎవరితో ఆమె మాట్లాడదు కళ్ళుగా. మరి ఎట్లాంటప్పుడు ఆమెకి ఇక్కడ ఉండడం ఇష్టం లేక అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులు, ఒకటి తను భర్తతోటి కొంత ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి తను చెప్పడము, మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు సంబంధం లేదని చెప్పి భర్త చెప్పడము, ఇవన్నీ ఒక మానసికంగా కుంగిపోవడం వల్ల ఇట్లా చేసింది అనుకోవచ్చా? అవును సార్, నేనైతే 99% అయితే నేను అదే అనుకుంటున్నాను. ఆమెను ప్రైవసీ లేదు. ఫస్ట్ మెయిన్ నాకు 3 పిల్లలు లేరు, నాకు ప్రైవసీ లేదు, నా భర్త నాతో బాగుంటలేడు. మావాడు పొద్దున్న 8 గంటలకు పోతే సాయంత్రం 6-7-8 గంటలకు వస్తాడు, డ్యూటీ నుంచి వస్తాడు బయటికి. ఇక బయట డీజే సాయంత్రం కూడా డీజే పనికి పోతాడు, ఒక్కోసారి ఉంటుంది నైట్లో 11 అవర్స్ వస్తుంది. ఇక మేబీ ఆమె ప్రైవసీ లేదు, నా భర్త నాకు ప్రైవసీ లేదు, ఇక్కడ మా అత్తమ్మ అసలు సరిగా మాట్లాడరు. ఇక ఇంటికాడ ఉంటుంది కాబట్టి 25 years 26 అట్లా ఉంటుంది. ఆ ఇయర్లో ఆమె ఇక ఆ ఏజ్లో బయట అందరూ చాలాగా ఉండాల్సింది, ఇక లేదు కాబట్టి అలాంటి మోటివేషన్ తీసుకున్నా. అంతేనా, నాకు ఇక ఇది ఇంతకంటే ఏం లేదన్నట్టు భావించి చేసి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. అంతే. ఇక్కడ కొంత ఆర్థిక ఇబ్బందులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ములు వాళ్ళే ఉన్నారు, పాలి వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇక్కడ బయటికి వెళ్ళేటువంటి ప్రైవసీ కూడా లేకపోవడానికి కారణం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కొంత అనుమానాలు అయితే అక్రమ సంబంధాలు అనేటువంటి ఆలోచనలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ తను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటువంటి మనిషి కూడా కాదు కాబట్టి ఏం జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 25 సంవత్సరాల ఒక యువతి తనకు అంటే ఎక్కడెక్కడో కొంతమంది ఆ ప్రైవసీగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కానీ ఆ ప్రైవసీ లేకపోవడం వల్ల కూడా తను ఇబ్బందిగా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి ఆ ఉపేంద్రతో మనం మాట్లాడతాము. ఇక్కడ బ్రదర్, ఇప్పుడు మీ భార్య 4 నెలల ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తున్నారు కదా, ఈ ప్రెగ్నెంట్ అని అయిన తర్వాత మరి మీరు నిజంగా అన్నారా ఈ ప్రెగ్నెంట్తో సంబంధం లేదని చెప్పి? అట్లా ఏమనలే. అయితే ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అనేది ఫస్ట్ నాకు పాప కావాలి, ఉంచుకుందాం అని చెప్పింది. ఉంచుకుందాం అని చెప్తే సరే ఉంచుకుందాం అని చెప్పేసినాక 2 months అవుతుంది. అంటే తెలిసినాక ఏమైందంటే హాస్పిటల్కి పోదాం అన్నది. హాస్పిటల్కి పోదాం అంటే పోదాం అని చెప్పిన, జీతం రాలేదు, జీతం వచ్చినాక వెళ్ళిపోదాం అని చెప్పిన. తర్వాత ఏమైంది, 3 days తర్వాత నాకు ఏమొద్దు, 4 తీర్లు అనుకుంటారు, నాకు అవసరం లేదు, తీపిచ్చుకుందాం అనేది. సరే జీతం రాని, జీతం వచ్చినాక తీపిద్దాం అని చెప్పిన. తీపిద్దాం అని చెప్తే చెప్పాక ఏమైంది, మంచిగా సరే అన్నది, ఒప్పుకున్నది. ఇక మంచిగా మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాను, అన్నం వేస్తుంది, తింటున్నాము, మంచిగా తిరుగుతున్నాం, అయిపోయినాక అంతలకే ఇట్లా జరిగింది. అది కూడా మధ్యలోనే జరిగింది. అది కూడా అడగడం మధ్యలో అడిగితే సరే అని చెప్పిన, నీకు ఇష్టం లేకపోతే నాకు ఉందిలే అని చెప్పేసిన. మంచిగా ఆమె ఒప్పుకుంది, నేను కూడా మంచిగా ఒప్పుకున్నా. ఇక దాని విషయంలో అయితే లొల్లి అయితే అసలు ఏం కాలే. ప్రెగ్నెన్సీ విషయంలో నేను ఏమనలే ఆమెను, నీ ఇష్టం ఎట్లయితే అట్లా అని చెప్పేసిన. నేను ఆమెను తిట్టలేదు, నాకు అవసరం లేదు, నా పిల్లలతో అవసరం లేదు అనుకుని అయితే 3 పిల్లల్ని నేను కనబోదును, ఇప్పుడు వరకు చదువుకోబోదును నేను అని చెప్పేసిన. సర్లే అని చెప్పేసిన, తీపించుకుందాం, జీతం వచ్చేసినాక తీపించుకుందాం అని చెప్పేసిన. మరి ఎందుకు ఒక్కొక్కరు ఎందుకు చంపిందని ఇప్పుడు? ఎందుకంటే మళ్ళీ అదే ప్రశ్న, ఎక్కడ ఏం చేసినా కానీ పిల్లల్ని ఎందుకు చంపుతున్నా అనే ప్రశ్న తలెత్తుంది. మరి అంతా అన్యోన్యంగా ఉంటున్నారు కానీ మరి పిల్లల్ని ఎందుకు చంపింది అనుకోవచ్చు. ఇప్పుడు ఇంతమంది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. పిల్లల్ని చంపిన తర్వాత మాకు ఒక అనుమానం అయితే కలుగుతుంది, అక్రమ సంబంధాలు కూడా ఉండొచ్చు అన్నటువంటి అనుమానం కలుగుతుందని చెప్పి మీరు చెప్పింది కదా, నిజంగా అట్లాంటిది ఏమైనా ఉండేనా? చెప్పండి. ఎందుకంటే నిజం లేదు కానీ మాకు డౌట్ వస్తుంది అంతే. ఇప్పుడు ఈ ప్రతిసారి జరిగిందంటే సరే ఇప్పుడు అనుకున్నాం అంటే మన చిన్నబాబుని ఎందుకు చంపాల్సి వచ్చింది? చిన్నబాబు ఆమె చంపిందని ఒప్పుకుంది కదా. ఇప్పుడు చిన్నబాబు చంప ముందుకైతే మనకేం తీసుకోవాల్సిన లేదు కదా. తర్వాత చిన్నబాబుని చంపినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ జరిగినాకనే మాకు డౌట్ వస్తుంది కానీ అంతకుముందు అయితే డౌట్ అసలే లేదు. ఇప్పుడు 2 సార్లు అయినప్పుడే మాకు డౌట్ లేదు. నీ పేరు చెప్పాలంటే అప్పుడే చెప్పుదాం మేము. నీ మీద డౌట్ లేకనే నువ్వు మంచిగా ఉంటాను, మంచిగా తింటాండి, మాతో మంచిగా తిరుగుతాంటి.
మధ్యలో డౌటే లేదా. ఇప్పుడు లాస్ట్ ఇది జరిగింది కాబట్టి మాకు డౌట్ వచ్చి మేము అనగాల్సి వస్తుంది, కానీ వేరే ఉద్దేశం మీద అయితే మాకు ఎటువంటి డౌట్ లేదు ఆమె మీద. ఇక్కడ అంతా బాగానే ఉన్నది కానీ పిల్లలు మాత్రం చనిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మీకు ఏం తెలుసమ్మా, ఇక్కడ మీకున్న సమాచారం ఏంటి అసలు? ఇంత నిన్న మొన్న మీతో తిరిగినటువంటి పిల్లల్ని కూడా ఇక కన్నతల్లి చంపడానికి ఎట్లా చూస్తున్నారమ్మా? ఎట్లా లేదు సారు, మంచిగానే ఉంటారు, మంచిగానే సాదుకుంటాండు. వాళ్ళు కొట్టుకునే లేదు, తిట్టుకునే లేదు, ఏది లేదు. ఇక నాకు చెల్లెళ్ళు లేరు, అక్కలు లేరు, ఎవరు లేరు, నేను ఒక్కొని నాకు 3 కొడుకులు అని వాడు కూడా మంచిగానే సాదుకుంటాడు సారు. ఇక ఏ రైతులు వస్తాడో ఏ పగులు వస్తాడో, ఇక వాడు ఒక పనింద పోతాడు, ఏ పగులు వస్తాడో ఇక తల్లి కొడుకులు ఇక వాళ్ళే తింటారు, వాళ్ళే కొట్టుకుంటారు, ఇక వాళ్ళే ఉంటారు సారు. మాకైతే బయటకైతే ఎప్పుడు ఇన్ని రాలే. ఇప్పుడు వీళ్ళందరూ మీ అందరితో కలివిడిగా ఉంటారా, లేకపోతే వీళ్ళ కుటుంబం సపరేట్ మామూలుగా ఉంటారా? 15 మంది ఏరాన్లు వాళ్ళు, మేము 10-11 మంది ఏరాన్లో మేము. ఇక వాళ్ళు మంచిగానే కూడున్నారు, మాత్రం బయటికి రాకపోయేది. ఓకే, బయటికి రాకపోయేది. ఇక వాళ్ళు ఏరాన్లు ఏమనుకునేదో ఏం మాట్లాడుకునేదో మంచిగానే. ఇక ఈ బతుకమ్మల కానించే బయటికి వెళ్తాంది. ఈడ ఆడుకున్నారు ఇక మంచిగానే. అలా ఇక్కడ ఒక సందిగ్ధం అయితే కనిపిస్తుంది సారు. మంచిగా కూర్చొని పెట్టి సాదిరు సార్, దాన్ని ఒక దెబ్బ కొట్టలే. నువ్వు మా చెల్లె, మేము అందరం ఏరాలే, అవి మాకన్నా చిన్నది. ఇక మా కొడుకుల కన్నా మాకు 12 మంది 11 మంది కొడుకుల కన్నా ఈడు ఒక్కడే చిన్న. ఇక ఈ నొక్కొని కూడా మంచిగా చదువుకున్నది, వా పిల్లలను కూడా మంచిగా చదువుకున్నది. నిన్న మొన్న చచ్చిపోయిన అయితే సంకనేసుకొని ఎటు పోయినా ఎత్తుకొని పోయేది పిల్లలను వీళ్ళ కాడ ఉంచి. కానీ మంచిగా సాదిర్రు సారు వాళ్ళను. దాన్ని అయితే ఒక దెబ్బ కొట్టకుండా చెల్లె లెక్క చూసుకున్నాడు. కానీ దానికైతే పద్ధతి కాదు సార్ ఇట్లా. ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఇక్కడ మంచి ప్రైవసీ ఒకటే మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా తను ఇప్పటి వరకు ఏ విషయం అయినా సరే తన ఆలోచనల ప్రకారమే కుటుంబం నడిచింది. కానీ ఇక్కడ ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబంలో తన పిల్లల్ని చంపి కూడా ఒక జీవితాన్ని కూడా ఒక అంధకారంలోకి నెట్టిందన్నటువంటి ఒక ఆలోచన అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పోలీసుల ఇంట్రాగేషన్ కూడా ఇంకా నడుస్తుంది. మిగిలినటువంటి విషయాలు రీఇన్ట్రాగేషన్ కూడా చేస్తారని చెప్పి అంటున్నారు. ఇప్పటికే మొదటికి చంపినటువంటి బాబును కూడా ఇక్కడ పూడ్చిపెడితే అక్కడ ఉన్నటువంటి పంచనామా మళ్ళీ డెడ్ బాడీని తీసి పంచనామా చేసి మళ్ళీ కొంత ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. తన పెద్ద బాబును పొడిచినటువంటి కత్తిని కూడా తీసుకెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్లోకి చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ కూడా మొత్తం చూసిన తర్వాత ఒక క్లారిటీకి అయితే వచ్చారు. కానీ ఇక పూర్తి వివరాలు కూడా మరోసారి ఇక్కడ ఇంట్రాగేషన్ చేసిన తర్వాతనే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇద్దరి కొడుకుల్ని చంపినటువంటి పందుల శిరీష తను పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికైతే ఉంది. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. రీఇంట్రాగేషన్ కూడా చేయాలని చెప్పి ఇక్కడ పోలీసులకు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ నడిపి కొడుకు అయితే ఇక్కడే ఉన్నాడు. ఇతను రెండవ కొడుకు. తను కూడా కొంత అంటే అమ్మ లేదన్నటువంటి బాధ తెలియదు. చిన్న తోడబుట్టినటువంటి తమ్ముడు, ఆ తర్వాత ముందు పుట్టినటువంటి అన్న గురించి ఎట్లాంటి చింత లేదు, ఆట ఆడుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత నిన్న మీడియా సమావేశం పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, ఈ కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడారు మనం అనుకుందాం. అమ్మ, ఇప్పుడు మీరు వెళ్ళి పోలీసులను కూడా అడిగి ఉంటారు. అట్లాంటప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళు అసలు తను ఎందుకు ఇట్లాంటి పిల్లల్ని చంపాల్సినటువంటి అవసరం వచ్చిందన్న విషయాలు కూడా మీకు చెప్పుంటారు. కానీ ఏం చెప్పారమ్మా, పోలీసులు ఏం చెప్పారు, ఆ తర్వాత మీకేమనిపించింది? పోలీసులు ఏం చెప్పారు సారు, వాళ్ళు అడిగితే అన్నదట కదా, మరి చిన్న అబ్బాయిని నువ్వే చంపినవా అని అంటే నేనే చంపినని ఒప్పుకుందట. మరి ఈ పెద్ద అబ్బాయిని కోసింది కూడా నువ్వేనంటే నేనే కోసిందని చెప్పిందట. ఇప్పుడు చంపింది కూడా నేనే ఒప్పుకుందట. మరి పెద్ద అబ్బాయిని చిన్న అబ్బాయిని చంపినావు కానీ మరి నడప అబ్బాయిని ఎందుకు ఉంచినవమ్మంటే ఆయనకు కూడా 2 నెలల టైం పెట్టిన సార్ అని చెప్పిందట. మరి వీళ్ళందరినీ చంపినాక నువ్వేం చేద్దామంటే తర్వాత నేను నా భర్తను చంపి నేను కూడా చంపుతా అనుకున్నా అని చెప్పిందట సార్. భర్తను చంపి నేను కూడా చత్తా. మరి ఏం సాధిద్దామని చెప్పి అసలు మీకు ఉన్న దాని ప్రకారం లేకుండా చేయాలనుకున్నదో ఏమో అది. మరి ఆ కుటుంబం లేకుండా చేసి మమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసి కన్ననోళ్ళని గంగ చేసినట్టు చేసిపోదాం అనుకుంది. మా ఇల్లే గుండుక తోలిపోదాం అనుకుంది. అది వీకపోయేది, ఇష్టం లేకుండా పోతే పోనీ. కానీ మా పిల్లల్ని ఎందుకు చంపాలి, మమ్మల్ని ఎందుకు చంపాలి, అది అన్ని ఎందుకు కథలు పడాలి, కొన్ని ఎందుకు కూడా చంపుకోండి అంటే మాకు మొదలు లేకుండా చేసి మా వంశాన్నే లేకుండా చేయాలని తలుచుకుంది సార్. అట్లా చేసి పోదామని పోయింది అది. ఇప్పుడు తను ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత శిక్ష పడ్డ తర్వాత మళ్ళీ బాబు కావాలని చెప్పి మళ్ళీ భర్త కావాలని చెప్పి వస్తుందా, ఏమనుకుంటారు మీరు? మాకు అస్సలు వద్దు అది. జీవితంలో కూడా ఈ ఊరితో తొక్కొద్దు, అది అడుగు పెట్టొద్దు, పిల్లగాడని కూడా అది రావద్దు. మాకు అస్సలు వద్దు. మాకు డైవర్స్ ఇస్తే మేము తీసుకుంటాం. నా పిల్లగానికి ఏ పేదింటి పిల్లనైనా తెచ్చి చేసుకుంటాం. అంతేగాని దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు.
ఓకే, ఉపేందర్ ఏమంటాడో చూద్దాం ఒకసారి. బ్రదర్, ఇప్పుడు మీ భార్య ఇప్పుడు తర్వాతనైనా సరే అయితే ఎట్లాగూ అతను శిక్ష అనుభవించాల్సింది ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ భర్త కావాలని చెప్పి వస్తుందని అనుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ వస్తే ఏం చేస్తా అంటారు? నాకేముందండి, నాకు ఉద్దేశం ఇప్పటికే నా 2 పిల్లలు కోల్పోయినా, ఉన్నొకరిని కూడా చంపుతాను డైరెక్ట్ చెప్తుంది. ఇంకా ఎట్లా నేను తీసుకొచ్చుకోను? నాకు అవసరం లేదు సార్, నాకు డైవర్స్ ఇప్పించిన ఏం లేదు, అట్నుంచి అట్నే ఉండే వెళ్ళిపోయినా ఏం లేదు. నేను నా కొడుకుని చదువుకొని నేను బతుకుతా సార్, అంతే. అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పుడు మీకు ఉన్న ఒక్కగానొక్క కొడుకు, ఇప్పుడు అసలు మీ వంశాన్నే లేకుండా చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఇక్కడ ఆమె ఆలోచన తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తన కొడుకును ఉన్న కొడుకుని చంపడము, తర్వాత నిన్ను కూడా టార్గెట్ చేద్దామని చెప్పి అనుకోవడము, తర్వాత తను కూడా చనిపోదామని చెప్పి అనుకుంటుందట. మరి అనుకున్నటువంటి టైంలో ఇప్పుడు తను 4 months ప్రెగ్నెంట్ అని అనుకున్న తర్వాత మరి తను కూడా చనిపోవాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా తన మాటల్లో కనిపించిందా, లేకపోతే ఇప్పుడు ఇంత క్రూరత్వం తను ఇన్ని రోజులు మీతో ఉన్నటువంటి సమయంలో మీకు ఏమైనా అనిపించిందా? లేదు, అట్లేం లేదు. ఆమె హ్యాపీగానే ఉండేది, మంచిగా ఉండేది, అందరితో మంచిగా కలిసి తిరిగేది, నాతో కూడా మంచిగా మాట్లాడేది. అట్లాంటి విషయం ఎప్పుడు రాలే. ఈ చనిపోవడం గినిపోవడం, నేను సత్తా బత్తా నన్ను బెదిరించిన రోజు కూడా లేదు ఇంతవరకు అయితే. పిల్లలు మాత్రం చంపేస్తుంది. అంతే సార్. ఓకే, ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత నిన్న మీడియా సమావేశంలో పెట్టిన తర్వాత అనంతరం ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతోటి తన భార్య శిరీష ఏమని చెప్పిందంటే, ఇక్కడ చిన్న పిల్లగాన్ని చంపింది, ఆ తర్వాత పెద్ద పిల్లగాన్ని చంపింది, కానీ మధ్యలో ఉన్నటువంటి పిల్లగాన్ని ఎందుకు వదిలిపెట్టావని చెప్పి ఇక్కడ ఒక సీక్వెన్స్ ప్రకారం నడవాలి కదా అని చెప్పి అంటే తనకు కూడా స్పాట్ పెట్టాను. ఆల్రెడీ 2 నెలల తర్వాత కూడా తన పిల్లగాన్ని కూడా మరో పిల్లగాన్ని కూడా చంపి అసలు తన భర్తను చంపి ఆ తర్వాత తను కూడా చనిపోదామని చెప్పి డిసైడ్ అయ్యాయని చెప్పి అంటున్నారు. కానీ ఇన్ని చేసి ఆమె ఏం సాధిస్తుందన్నటువంటిది ఇక్కడ సస్పెన్స్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం ఒక కుటుంబాన్ని పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన తర్వాత ఒక ఉద్ధరించాల్సినటువంటి ఒక మహిళ మొత్తం కుటుంబాన్ని, కన్న పిల్లల్ని, కట్టుకున్న భర్తను తను కూడా లేకుండా అసలు ఏ ఆలోచనతో ఇదంతా చేస్తుందనేది ఇప్పుడు ఈ అర్థం కాని $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపూర్ గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పందుల శిరీష 25 years. ఈమె 6 సంవత్సరాల క్రితం ఉపేందర్ అన్న వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. దీనిలో భాగంగానే వీళ్ళ దంపతులకు 3 కుమారులు జన్మించారు. 3 కుమారులు జన్మించిన తర్వాత వీళ్ళ భర్త ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తాడు. తర్వాత 3 పిల్లలు జన్మించిన తర్వాత తనను పట్టించుకోవడం లేదని, తర్వాత బాగా తాగుడుకు బానిసాయి, తనను నువ్వు వాడి దగ్గర పన్నావు, వీళ్ళ దగ్గర అనే అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, సూటిమోటి మాటలతో తిడుతున్నాడు అని, అదేవిధంగా తనకు పుట్టినటువంటి ఆ 3 పిల్లలను తన దగ్గరికి రాకుండా వాళ్ళ అత్తమామ దగ్గరికి వెళ్తున్నారని, వాళ్ళకి దగ్గర వేస్తున్నారు. అసలు నా తల్లి ప్రేమ అనేది నా దగ్గర చూపెట్టట్లేదు, తర్వాత నా భర్త కూడా నన్ను మంచిగా సరిగా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, కాబట్టి నేను బతికి వేస్ట్ అని జీవితం మీద విరక్తి చెంది ఆ శిరీష ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నది. కానీ ఆత్మహత్య చేసుకుంటే నా 3 పిల్లలు ఆగమైపోతారనే ఉద్దేశంతో ఒక్కొక్కరిని చంపాలని నిర్ణయించుకొని దానిలో భాగంగానే 2025 సంవత్సరం జనవరి నెలలో తన 3వ కుమారుడైన మనీష్ 2 సంవత్సరాలు ఉంటాయి, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తన ఇంటి ముందు గల వాటర్ సంపు లోపల ఊపిరాడకుండా అతని యొక్క తలను ముంచి ఊపిరాడకుండా చేసి చంపివేయడం జరిగిందని చెప్పింది. అదేవిధంగా మళ్ళీ మన ఈ నెల సెప్టెంబర్ 24వ తారీఖు నాడు తన మొదటి కుమారుడైన మనీష్ను కూడా చంపాలనే ఉద్దేశంతో మన నైలాన్ తాడు, అంటే మన నిక్కర్లకు ఉపయోగించేటువంటి నైలాన్ తాడు ఉంటుంది, నైలాన్ తాడుతో 24వ తారీఖు నాడు సెప్టెంబర్ సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతం లోపల నైలాన్ తాడుతో ఊపిరి ఆడకుండా చేసి తన మొదటి కుమారుడైన మనీష్ కుమార్ను కూడా చంపివేసినానని చెప్పి మాకు విచారణలో చెప్పింది. దీనిలో భాగంగా కేసు నమోదు చేసి మన కేసముద్రం ఎస్ఐ గారు అయినటువంటి మురళీధర్ రాజు ప్లస్ నేను సర్వే అయిన నేను మీ అందరం కూడా కేసును నమోదు చేసి దర్యాప్తు చేసినాం. దీని లోపల ఈమెను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు లోపల ప్రవేశించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సార్ తర్వాత డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు కేసును నమోదు చేసి దీన్ని దర్యాప్తు చేస్తున్నామని తెలియపరుస్తున్నాం. ఉద్దేశం ఏంటంటే మెయిన్ వాళ్ళ భర్త యొక్క ప్రేమకు నిరాధారణకు లోనైనని, తర్వాత తన యొక్క పుట్టినటువంటి పిల్లలందరూ వాళ్ళు 3 కూడా తన అత్తమామలకు దగ్గర అవుతున్నారని, తన ఆలన పాలన చూసుకోవడం లేదని శిరీష అనే ఆమె నిర్ణయించుకొని ముందు ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నది. కానీ తన పుట్టినటువంటి పిల్లలు అనాథలైతారన్న ఉద్దేశంతో వాళ్ళని చంపిన తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
సార్ అంటే ఇప్పుడు మనకు ఒక 2 నెలల క్రితం చంపాలన్న ఉద్దేశంతో అప్పుడు కూడా అది బ్లేడ్ తో ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ రోజు ఆమెను మొత్తం వివరాలన్నీ మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఆమెను అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రవేశపెడుతున్నాం. సార్ ఇప్పుడు మనం